శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మీరు చెప్పినటువంటి 1811వ శీర్షిక కర్త ఎవరు, నిజముగా కర్త నేనేనా అన్న శీర్షిక విన్న తర్వాత నాకు బాగా అర్థమైంది. నేను కర్తను కాదు, సృష్టి ప్రయాణములో నేను ఒక ప్రయాణికుడను అని బాగా అర్థమైనది. నేను తెల్లవారి సుమారు 4 గంటలకు కూర్చున్నాను. అంటే ధ్యానంలో కూర్చున్నారు. శరీరము మనస్సు పని విధానమును గమనిస్తూ ప్రాణశక్తిలో కూర్చున్నాను. నాకు నిశ్చలము, నిరాకారము, అంధకారమైన చీకటి కనపడుతున్నది. సుమారు 1 గంట కూర్చున్నాను. నాకు మీరు చెప్పినట్లే అన్నీ తెలుస్తోంది. కానీ నాకు ఆ చూసేది ఎవరు అని అనుకునేవాడిని. అంటే లోపల వారు అనుకునేవారు, గమనిస్తున్నది ఎవరు అని. మీ బోధనలు వినటం తర్వాత నాకు స్పష్టంగా అర్థమైంది. ఆ స్థితిలో మార్పు తెలుస్తున్నది. కానీ నేను విన్నాను ఏమని అంటే, మీరు ముక్తి పొందితే మీరు సుమారు 10,000 మందికి పైగా ప్రజలను ప్రభావితము చేయగలరు అని విన్నాను. మీరు ఏది అనుకుంటే అది సృష్టిలో జరిగిపోతుంది, మీ ముందు సృష్టించబడుతుంది అని కూడా విన్నాను. కానీ అలాంటిది నా సాధనలో నాకు ఏమీ అనిపించటము లేదు. ఇంకా ఇటువంటి ఎన్నో అపోహలు ఉన్నాయి, వివరించగలరు? ఈ ప్రశ్న అడిగిన ఆయన వారు కూడా సాధనలు చేసుకుంటున్నారు, ఏదో సాధనా మార్గంలో ఉన్నారు. ఈ శీర్షికలు వింటున్నారు. ఆయనకేదో కొంచెం ఆ లోపలికి వెళ్ళే స్థితి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. శరీరాన్ని వదిలి, మనసును వదిలి మన అంతరంగములోనికి ప్రయాణము అని. అంటే శరీరము, మనసు, ప్రాణశక్తి ఇవి కామన్ సత్యాలు. ఇదేం మనం గొప్పగా కనుక్కునే విషయం కాదు అసలు. ముందు దాన్ని సహజంగా సరళంగా తీసుకోండి. ప్రాణం ఉండబట్టి మనం బతుకుతున్నాం. ఆ ప్రాణాన్నే శక్తి అన్నారు, ప్రాణశక్తి. దాన్నే ఆత్మశక్తి అని పిలుస్తున్నారు. అంతే, ఇంకా అంతకంటే ఏం లేదు. ఆ ప్రాణశక్తిలోనే మనం శరీరంతో చేసిన పనులన్నీ ముద్రింపబడి గుర్తులుగా, జ్ఞాపకాలుగా ఉంటున్నాయి. అంటే మనం శరీరంతో తెలుసుకున్న అన్ని. ఎందుకని అది గుర్తు లేకపోతే మనం జీవించడం కుదరదు. అసలు నేనెవరో అన్న కాడి నుంచి ముందు గుర్తు రావాలి. మనకు మెలకువ వచ్చిందంటే నేను అనే మెలకువలో నేను పలానా మనిషిని, నా ఇల్లు ఇది, నా తల్లిదండ్రుల ఇల్లు, నా భార్య పిల్లల ఇల్లు, ఇలా ఇదంతా గుర్తు రావాలి. అలా గుర్తు వచ్చే ప్రాసెస్ ఏదుందో మనలో, అలా గుర్తు చేసే ప్రాసెస్ ఏదుందో దాని పేరు మనసు. అది ఆల్రెడీ ఉంది, దాంతోనే మనం బతుకుతున్నాం. అది ఏంటి ఆ మనసు అంటే, ప్రాణశక్తే మనసుగా ఉన్నది. అంటే ప్రాణశక్తిలో ఈ శరీరంతో మనం ప్రపంచంలో అనుభవించిన విషయాలన్నీ ప్రింట్ అయిన భాగం ఏదుందో, లేదా గుర్తుపెట్టుకున్న భాగం ఏదుందో దాని పేరు మనసు. మొత్తం ప్రాణశక్తి దీన్ని గుర్తుపెట్టుకుందా అంటే కాదు, కొంత భాగమే. మిగిలిన ప్రాణశక్తి స్వచ్ఛంగా, ప్రశాంతంగా ప్రాణములానే ఉంది. అది ప్రాణశక్తిగానే ఉంది. గుర్తుపెట్టుకున్నటువంటి విషయాలు ఉన్నటువంటి ప్రాణశక్తినే మనసు అని పిలుస్తున్నాం. అంటే మనసు ఇప్పుడు ప్రాణశక్తి ప్లస్ శరీర సంబంధిత, ప్రాపంచిక సంబంధిత విషయములు, అనుభవములు. ఇది మన అందరికీ తెలుసు. ఆ మనసే మనకు రోజు గుర్తు చేస్తుంది అన్ని విషయాలని. మనసు అంటే ఆలోచనల సమూహము, జ్ఞాపకముల సమూహము, భావముల సమూహము. ఇదంతా మనసే. మనం స్పందించే విధానం కానీ, ఆలోచించే విధానం కానీ, ఇవన్నీ ఆలోచన దానంతట అదే లోపల వస్తే చూడండి. మనం ప్రయత్నించక్కర్లా, ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఒక గాఢ నిద్రలో తప్ప కలత నిద్రలో కూడా ఆలోచనలు కలుగుతూనే ఉంటాయి. అంటే శరీర నిర్మాణంలోనే అలా ఆలోచనలు వాటంతటవి వచ్చేలా మన శరీర నిర్మాణం సృష్టి చేసింది. కాబట్టి ఆ వస్తున్న ఆలోచనలు ఏమున్నాయో అవన్నీ మనం బ్రతకటానికి అనువుగా మనకు అన్ని గుర్తు చేసుకుంటూ వస్తున్నాయి.
ఇప్పుడు మనం ప్రయత్నించక్కర్లా. మెలకు రాగానే నేను ఎవరిని, ఈ ఇల్లు ఎవరిది, ఈ కనపడుతున్న ఆవిడ ఎవరు, నా భార్య కాదా, నా పిల్లల కాదా, ప్రయత్నం అక్కర్లా. అదే మనం సహజంగా నడకకి, అంటే గుర్తు చేసుకోవలసిన అవసరం లేనంత స్పీడులో అవే గుర్తొస్తున్నాయి. అందుకని మన శరీర సహజ నడకకి, జీవన నడకకి ఇబ్బంది లేకుండా ఉంది. గుర్తు చేసుకోవాల్సి వచ్చింది అనుకోండి, ఇబ్బంది వస్తుంది. అందుకని ఇదంతా కూడా సృష్టి శరీర నిర్మాణాన్ని మనం బ్రతకడానికి అనువుగా చేసినటువంటి ఒక ఏర్పాటు. ఈ ఏర్పాటులో మనం హాయిగా సాగిపోతున్నాం. అంటే మన శరీరము కరెక్టే, ఈ శరీరముతో మనం చేసినవన్నీ మనసు అవటం కరెక్టే. ఈ మనసు ప్రాణశక్తిగానే ఉన్నది. ప్రాణశక్తిలో మనసుకు సంబంధించి, అంటే శరీరంతో మనం చేసిన విషయాలు ప్రింట్ అయ్యి జ్ఞాపకం ఉంచుకున్న భాగం పేరు మనసు. అంటే ప్రాణశక్తి మనసు వేరు కాదు, కానీ వేరు ఉంది. ఏంటి అంటే ప్రాణశక్తి, ప్యూర్ ప్రాణశక్తి ఉంది, ఈ విషయాలతో కూడిన ప్రాణశక్తి ఉంది. విషయాలతో కూడిన ప్రాణశక్తి పేరు మనసు, ప్యూర్ ప్రాణశక్తి అంతే. అంటే ఇప్పుడు 1-3 శరీరం ఎక్కడుంది అంటే ప్రాణశక్తితో కలిసే ఉంది. ప్రాణశక్తి శరీరం విడివిడిగా ఉంటే అసలు శరీరం కదలలేదు. ప్రాణశక్తి శరీరం మొత్తం వ్యాపించింది. ఇప్పుడు మనసు ఎక్కడుంది, మనసు కూడా శరీరం మొత్తం వ్యాపించింది. లేకపోతే శరీరాన్ని మనసు కదపలేదు. అందుకని మనకి ఏ విషయమైనా గుర్తు చేసుకోవలసినంత అవసరం లేకుండా సహజ జీవితానికి అవసరమైనవన్నీ కలిసిపోయి వచ్చేస్తున్నాయి. శరీర కదలికకి అనుగుణంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా, టైం గ్యాప్ లేదు అక్కడ. ఎందుకని 3 ఒకటే కలిసిపోయి ఉన్నాయి. ప్రాణశక్తి, మనసు, శరీరము కలిసిపోయి ఉన్నాయి. ఇవి ఎలా కలిసిపోయి ఉన్నవి అనే విషయాన్ని సహజంగా చాలా మంది సరిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. అన్ని చెప్పినప్పుడు భావన కోసం, అర్థం అవటం కోసం విడివిడిగా చెప్పుకుంటున్నాం. శరీరము, మనసు, ప్రాణశక్తి అని పేర్లు పెట్టాం, విడివిడిగా చెప్పుకుంటున్నాం. కానీ విడివిడిగా లేవు. ఒక ఆహార పదార్థమును, ఒక పండును మనం తింటున్నాం అనుకోండి, ఆ పండును మనం తినేది ఎందుకు? పండు కోసం కాదు, రుచి కోసము కాదు, శక్తి కోసం. కానీ పండులో శక్తి మనకు కనపడుతుందా? లేదు. కానీ పండులో శక్తి లేదా? ఉంది. అది ఎక్కడన్నా దాక్కొని ఉందా? దాక్కొని ఉంటే కోసి ముక్కలు చేస్తే కనపడాలి కదా, కనపడదు. అది పండు మొత్తము ఉంది. పండంతా శక్తి ఉంది, ఆహార పదార్థం మొత్తం శక్తి ఉంది. అయితే మనకి ఏం కనపడుతుంది? పండు యొక్క ఘన రూపం కనపడుతుంది. ఘన రూపము, శక్తి వేరువేరు కాదు. ఆ ఘన రూపంలోనే పండు యొక్క శక్తి ఉంది. ఆ ఘన రూపంలోనే పండు యొక్క రుచి ఉంది. పండు యొక్క రుచిని మనసు అనుకోండి, ఇప్పుడు రుచి తెలుస్తుంది మనకు, అది మనసు అనుకోండి. కానీ మనం పండు తినేది ఎందుకు? శక్తి కోసం కదా. కాబట్టి పండు ఘనత్వంలోనే శక్తి కూడా ఉంది. ఆ ఘనత్వము, శక్తిలోనే పండు అనే పదార్థం కూడా ఉంది. అంటే పండు అనే పదార్థము మన శరీరం అయితే, అందులోని రుచి మన మనసు అయితే, అది మొత్తము ఉండటానికి ఆధారంగా ఉన్నది శక్తి. 3 కలిసిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆ పండును మనం తిన్నప్పుడు శరీరము, మన శరీరము దాన్ని పచనం చేసి తింటున్నప్పుడు నాలుక రుచిని తెలుసుకుంది. ఇప్పుడు రుచి ఎక్కడ ఉంది? పండు అంతా ఉంది. రుచి ప్రత్యేకంగా ఒక చోట లేదు. ఆహార పదార్థం మొత్తం రుచే ఉంది, మొత్తం ఉంది రుచి. ఆ రుచిని తెలుసుకుంది, అది మనసుగా భావించుకోండి. ఇప్పుడు అది తెలుసుకున్నది మనకు మనసు అయిపోయింది. ఇప్పుడు పండులో ఉన్న శక్తిని శరీరం గ్రహించింది. అది ఎలా గ్రహించిందో మనకు తెలియదు. మన శరీరంలో శక్తిగా అది మారిపోయింది. అందుకే మనకు ఆకలి తీరిపోయింది, నీరసం తీరిపోయింది, శక్తి కలిగినట్టు తెలుస్తుంది, నీరసం లేనట్టు తెలుస్తుంది. ఆహార పదార్థాలు తిననప్పుడు నీరసంగా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే శక్తి కొద్దిగా తక్కువైనట్టు తెలుస్తుంది, శక్తిగా మారిపోయింది. పండుగ మనం తిన్న ఘన పదార్థం మల రూపంలో విసర్జించబడింది. మళ్ళీ పోనీ ఘన పదార్థం మాయమైపోయిందంటే లేదు. మా ఘన పదార్థమే ఒకవేళ శక్తి అయిందా అంటే లేదు. ఘన పదార్థం మళ్ళీ మలంగా విసర్జించబడింది. ద్రవం తాగినా అంతే, శక్తి గ్రహించబడుతుంది, అది మూత్రంగా విసర్జించబడుతుంది. ఇది ప్రాసెస్.
ఈ ప్రాసెస్ అంటే ఒకటిగా ఉన్నటువంటి ఘన పదార్థం అనే ఆహార పదార్థమును పండును దానికే ఉన్నటువంటి రుచిని అదే మొత్తం అయి ఉన్నటువంటి శక్తిని, శక్తి పండు మొత్తం ఉంది, శక్తి పదార్థం ఆహార పదార్థం మొత్తం ఉంది, రుచి దాని మొత్తం ఉంది. మూడు కలగలిసిపోయి ఉన్నాయి, విడిగా లేవు. మూడు విడివిడిగా లేవు, అన్ని కలిపే ఉన్నాయి, కలగలిసిపోయి ఉన్నాయి. విడిగా ఉంటే మనకు తెలిసేది, అవేం విడిగా లేవు. కాబట్టి మన శరీరం ఇప్పుడు ఎలా ఉన్నది అంటే మన శరీరాన్ని కూడా మనం గ్రహించవచ్చు ఇలాగే సేమ్ పండులాగా. శరీరము ఘన పదార్థముగా మాంసము ఎముకలు ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి శరీర భాగాలు. పండు యొక్క రుచి తెలిసినట్టుగా మనసు మనకు తెలుస్తుంది, కానీ ఎలా ఉందో తెలియదు, ఎక్కడుందో తెలియదు, ఉందని తెలుస్తుంది. ఇప్పుడు పండులో ఆహార పదార్థంలో రుచి ఉందని తెలుస్తుంది, ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు. మీరు తినకపోతే, పండును నమలకపోతే రుచిని ఎప్పటికీ తెలుసుకోలేరు. రుచి తెలియాలంటే ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ ప్రకారం రుచి తెలుస్తుంది. ఆ ప్రాసెస్ ఏంటి అంటే మనం గమనిస్తే నములుట, పండుని నోట్లో పెట్టుకొని నములుట అనేది ప్రాసెస్. ఆ ప్రాసెస్ ప్రకారం రుచి తెలుస్తుంది, లేకపోతే రుచి ఉందని తెలియదు. రుచి ఎక్కడ ఉంది? పండు మొత్తం ఉంది, పదార్థం మొత్తం ఉంది. అలాగే మన శరీరంలో శరీరం మొత్తం మనసు ఉంది, కలిసిపోయి ఉంది, మాంసంలో కలిసిపోయి ఉంది, మన శరీరంలో కలిసిపోయి ఉంది, విడిగా లేదు. ఎందుకని రుచి పండులో కలిసిపోయి ఉంది, విడిగా లేదు. ముందు విషయాలను అర్థం చేసుకోండి, అదే ఆధ్యాత్మిక చదువు. ఇదంతా అర్థం అవ్వలేదు, ఇదేం అర్థం చేసుకోకపోతే శరీరం వేరుగా ఉంది, మనసు వేరుగా ఉంది, ప్రాణశక్తి వేరుగా ఉంది, ఆత్మలు, జీవాత్మలు, దయ్యాలు, భూతాలు, లేదా శరీరం నుంచి బయటకు వచ్చేసి సూక్ష్మ శరీర యానాలు, మహిమలు, మాయలు, అద్భుతాలు ఇంకెన్నో సృష్టించుకుంటాం. అవి లేదు. ఇదంతా చదువుకోని వాళ్ళు అలా భావించుకుంటున్నారు అంతే. అందుకే విద్య లేని వారు వింత పశువు అన్నాడు. అంటే వింతైనటువంటి ఆలోచనలు వస్తాయి. భౌతికంలో విద్య లేని వాడు వింత పశువు అన్నప్పుడు ఏంటి? నాగరికత లేకుండా ప్రవర్తిస్తారు ఎవరైనా సరే. నాగరికత ఉండాలి. ఆ నాగరికత లేనప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. ఎలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు, చదువుకోలేదుగా, రూల్స్ తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏం చేయకూడదు తెలియదు, ఇదంతా గందరగోళంగా ప్రవర్తిస్తారు. అటువంటి వాళ్ళని ఎంతో మందిని చూస్తాం. ఎలా అంటే వింత పశువుల వల్లే, జంతువుల వల్లే ప్రవర్తిస్తారు. అది కూడా మామూలు జంతువు కాదు, వింత జంతువు, పిచ్చెక్కిన జంతువు. రోడ్డు మీద వెళ్తుంటే దున్నపోతులు కొన్ని పొడిసేస్తుంటాయి, ఆవులు కొన్ని పొడిసేస్తుంటాయి. ఎందుకు పొడుస్తాయో తెలియదు, కొన్ని కాముకి వెళ్ళిపోతుంటాయి, కొన్ని కుక్కలు కరిసేస్తుంటాయి, మిగిలిన కుక్కలు కాముకుంటాయి. అలా వింత వింతగా ప్రవర్తిస్తాయి. అంటే దానికి ఒక పద్ధతి ఉండదు అని. అలాగే ఆధ్యాత్మిక చదువు కూడా చదువుకోకపోతే ఆ సహజత్వము, ఆ సరళత్వము, ఆ సృష్టితత్వము తెలియదు. తెలియక మాయలు, మహిమలు, అద్భుతాలు అని ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ వింతలు, విశేషాలు అవే మాయలు, మహిమలు. ఎందుకని అదొక అజ్ఞాన అనాగరిక చర్య. ఆధ్యాత్మిక చదువులో మహిమలు, మాయలు, అద్భుతాలు అనేది ఒక అనాగరిక చర్య. అలా ఉండదు. ఉన్నదేదో సృష్టిపరంగానే ఉన్నది మొత్తం. అదంతా సహజముగా, సరళముగా అందరికీ ఒకేలా ఉంది, అన్నిటికీ ఒకేలా ఉంది. అందుకని పండు మొత్తం రుచి వ్యాపించి ఉన్నట్టు, పండు మొత్తం ఆహార పదార్థం మొత్తం శక్తి వ్యాపించి ఉన్నట్టు, ఆ శక్తే రుచిగా ఘన పదార్థంగా సర్వంగా ఉంది. అదే శక్తి, అదే ఘన పదార్థం, అదే రుచి. అంటే అదే శరీరం, అదే మనసు, అదే ప్రాణశక్తి. అన్నీ అంతే, ఇంకా అంతకంటే ఏం లేదు, అన్నీ అదే. అలా మనం గ్రహించి చూసినప్పుడు, గమనించి చూసినప్పుడు ముందు మనం దేన్ని వేరువేరుగా చేయకూడదు, మూడు ఒకటిగా చూడాలి. ఒకదానికి మూడు లక్షణాలు విడివిడిగా చెప్పుకుంటున్నాం, శరీరము, మనస్సు, ప్రాణశక్తి అని. కానీ మూడు ఒకటే. అయితే ఇక్కడ మనం ఆహార పదార్థం తిన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆహార పదార్థాన్ని నమిలి మింగినప్పుడు అందులోని శక్తిని శరీరము స్వీకరించేలా ఒక సృష్టి ఏర్పాటు ఉంది. అది మనకు తెలియదు. అది మన శరీరం లోపల అంతర్గతంగా జరుగుతుంది. ఆ స్వీకరించిన శక్తి మళ్ళీ ఏమవుతుంది? అదేం శక్తిగా ఉంటుందా, మళ్ళీ పదార్థంగా మారిపోతుంది. పదార్థం ఏంటి? మన శరీరం.
మన శరీరం అనే పదార్థంగా మారుతుంది. అది మనం తినకుండా పక్షి తింది అనుకోండి, పక్షి శరీర పదార్థంగా మారుతుంది. అదే పండు, అదే ఆహారం. ఏ జంతువు తింటే ఆ జంతువు శరీరానికి అనుగుణంగా మారిపోతుంది. అదే పదార్థం, అదే ఆహారం. మళ్ళీ అందులో మార్పు ఏం లేదు, అదే శక్తి. మళ్ళీ అన్నింటి నుంచి ఆ పదార్థ రూపమైనటువంటి ఘనత్వం ఏదుందో అది మల రూపంలో బయటకు వచ్చేస్తుంది. పదార్థాన్ని తింటున్నప్పుడు రుచి తెలుస్తుంది. ఇప్పుడు రుచిని మనసు అనుకుంటే మనలో శక్తిగా, పదార్థంలో శక్తిని స్వీకరించి ఆ శక్తి మళ్ళీ మనలో శరీరంగా పదార్థంగా మారిపోతుంటే దాన్ని మనం గ్రహించినప్పుడు శక్తిని అంటే పదార్థంలో శక్తిని ప్రాణశక్తిగా, మన శరీరమును పదార్థముగా, రుచిని మనసుగా, మూడు కలిసిపోయి ఉన్నటువంటి ఒక పండుగ అర్థం చేసుకోండి. మన శరీరం అలా ఉంది, కానీ చెప్పుకోవడానికి మూడుగా విడివిడిగా చెప్పుకుంటున్నాం. అయితే దీన్ని మూడుగా గమనించవచ్చు. ఒకటిగానే ఉన్నా మూడుగా గమనించవచ్చు. ఎలా అంటే ఇప్పుడు శరీరాన్ని ఆపేసి ప్రశాంతంగా కూర్చున్నాం అనుకోండి, శరీరం ఉందని తెలుస్తుంది, కానీ శరీర క్రియలు ఎప్పుడైతే ఆగిపోయినాయో మీరు మెలకువలోనే ఉండండి. ఎక్కడైనా కూర్చోండి, రోడ్డు మీదైనా పక్కన కూర్చోండి. ఎక్కడ కూర్చున్నారన్నది ప్రశ్న కాదు, అసలు ఎలా కూర్చున్నారన్నది ప్రశ్న కాదు. శరీరాన్ని పని చేయించడం ఆపేసి మీరు కూర్చున్నారు అనుకోండి. ఆ కూర్చున్నప్పుడు సహజంగా ఏంటి, కళ్ళు మూసే అవకాశం ఉంది. చెవులు మూయలేం, ముక్కు మూయలేం. ఎందుకంటే ముక్కు గాలి పీల్చుకోవాలి. అలా పీలుస్తుంటే సహజ వాసనలు తెలుస్తూ ఉంటాయి. చెవులు శబ్దాలు సహజంగా వింటూ ఉంటాయి. చర్మానికి స్పర్శ సహజంగా తెలుస్తూ ఉంటుంది, అది కూడా ఆపలేం. ఓన్లీ కళ్ళు మూయటం ఒక్కటే చేయగలం మనం. ఇప్పుడు అలా కళ్ళు మూసి కూర్చుంటే ప్రశాంతంగా, ఇప్పుడు శరీరానికి కాసేపు నాకు ఏ పని లేదు, నేను విశ్రాంతిగా ఉన్నాను అని మీరు కూర్చొని చూడండి. అందరం కూర్చుంటాం, ఏ భోజనాలు చేస్తున్నప్పుడు రోజు చక్కగా అందరం కూర్చుంటాం. అలా భోజనం అయిపోయినాక విశ్రాంతి తీసుకుంటాం చూడండి. అలాగే అనేక సార్లు పగటిపూట విశ్రాంతులు తీసుకుంటాం. నిద్రలో కాదు, పగటిపూట మామూలుగానే చాలాసార్లు విశ్రాంతులు తీసుకుంటాం. అంటే శరీరం పని చేయకుండా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మనో కదలికల అనుభూతి ఎక్కువగా తెలుస్తుంది. శరీరము తెలుస్తుంది, తెలియకపోవటమేం కాదు, కానీ మనో కదలికలు అంటే ఆలోచనలు కదలటం తెలుస్తూ ఉంటుంది. అలా ఆలోచనలు కదులుతున్నప్పుడు అది మనస్సు, అది తెలుస్తుంది మనకి. అలా అప్పుడప్పుడు మీరు గమనిస్తే ఒక్కొక్కసారి శరీర భావన, మనోకదలిక భావన, అంటే మనోకదలిక భావన ఒక్కొక్కసారి మిస్ అయిపోద్ది. ఏం ఆలోచించానో కూడా తెలియదు, బ్లాంక్గా ఉంటుంది. ఆ బ్లాంక్నెస్ సెకండ్లో 1000 వంతు ఉండొచ్చు, లేదా సెకండ్లో అర సెకండ్ ఉండొచ్చు, సెకండ్ ఉండొచ్చు, ఎరుకతో తెలిసి కూడా ఉండొచ్చు. నేను ఈ సెకండ్, ఈ 2 సెకండ్లు, ఈ 10 సెకండ్లు ఏమి ఆలోచించకుండా బ్లాంక్గా ఉండిపోయానని. ఎప్పుడైతే ఆలోచన రాకుండా బ్లాంక్నెస్ ఉందో అప్పుడు శరీర భావన కూడా ఉండదు. ఆ బ్లాంక్నెస్ ని మనం పట్టుకోవచ్చు, కానీ పట్టుకునేంత సూక్ష్మతగా మనం పరిశీలించటం లేదు. భౌతిక జీవితంలో కొంచెం జీవితం గాఢత్వంగా ఉంటుంది, ఘనత్వంతో కూడి ఉంది కనుక సూక్ష్మతను కోల్పోతాం ఆ గాఢత్వంలో, అంటే శరీర భావనలో. కానీ సూక్ష్మత ఉంది మనలో, పట్టుకోవచ్చు ప్రయత్నిస్తే. ఆ సూక్ష్మతను పెంచుకోవటం కోసమే ఆధ్యాత్మిక సాధన. ఆధ్యాత్మికత అంటే ఏంటి, నీలో ఉన్న సూక్ష్మతని పెంచుకో. శరీర భావనలో గాఢతని పెంచుకుంటున్నావు, నీలో సూక్ష్మత కూడా ఉంది, అది దాన్ని కూడా పెంచుకో అన్నప్పుడు. సూక్ష్మత ఏంటంటే 2 ఆలోచనల మధ్య విరామం. అంటే ఒక ఆలోచనలోంచి ఇంకొక ఆలోచనలోకి వెళ్ళటానికి ఎంతో కొంత విరామం ఉంటుంది. అంటే సెకండ్లో 1,00,000 వంతు కావచ్చు, సెకండ్లో 1000 వంతు కావచ్చు, అది మనం చెప్పలేకపోవచ్చు, కానీ విరామం ఉంటుంది. అలాగే మెలకువలోంచి నిద్రలోకి వెళ్ళడానికి విరామం ఉంటుంది. అలాగే నిద్రలోంచి మెలకువలోకి రావడానికి విరామం ఉంటుంది. అలా మనం అనేక పనిలోంచి ఇంకో పనిలోకి వెళ్ళేటప్పటికి విరామం ఉంటుంది. ఈ విరామ సమయాలు ఉన్నాయి, కానీ శరీరము నేనన్న భావనలో, ఘనత్వ భావనలోకి వెళ్ళి ఘనత్వాన్ని ఆపాదించుకొని ఘన దృష్టిలో మనం ఇమిడిపోవటం వలన సూక్ష్మాతి సూక్ష్మమైన సూక్ష్మాంశను పట్టుకుంటున్నా మనం. అది మనలో లేక కాదు, మనం పట్టుకోవట్లా. అందుకని నిశ్శబ్దంగా ఉండటం, మౌనంగా ఉండటం, తక్కువ మాట్లాడటం, ధ్యానం అంటాం, సాధనలు అంటాం, తపస్సు అంటాం, ఇవన్నీ ఏంటంటే సూక్ష్మ భావాలను గమనించి సూక్ష్మతను, సెన్సిటివిటీని మనలో పెంచుకోవడం. అంటే సూక్ష్మ స్థితిని గ్రహించగలిగినటువంటి మనలో సూక్ష్మ భావాలను అభివృద్ధి చేసుకోవటం, అది అసలు ఆధ్యాత్మికత. మనలో ఆ స్థితి ఉంది, కానీ మనం శరీర భావంలో ఘనత్వాన్ని ఆపాదించుకొని
సూక్ష్మతను వదిలేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందుకని మన ఆలోచనలలో రెండు ఆలోచనల మధ్య ఒక విరామం ఉంటుందనే విషయం అసలు మనం తీసుకోవట్లా, కానీ ఉంది అక్కడ. అలాగే రెండు పనుల మధ్య విరామం ఉంటుంది. రెండు పనుల మధ్య విరామం కూడా ఆలోచన ఇందులోంచి ఈ పనిలోంచి ఆ పనిలోకి వెళ్ళాలన్నప్పుడు విరామం వస్తుంది. అన్నింటిలోనూ విరామం ఉంటుంది. ఇప్పుడు భోజనం చేసి కడుపు నిండినాక జస్ట్ ఒక విరామం గ్యాప్ వస్తుంది ఇంకో దాంట్లోకి వెళ్ళేటప్పుడు. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ అనుభవాన్నైనా మీరు అనుభవించేసినాక అది పూర్తయిపోయినాక విరామం వస్తుంది. ఒక తృప్తి అనేది ఒకటి కలుగుతుంది అప్పటికి తాత్కాలికంగా. ఆ తృప్తిలో ఒక విరామం వస్తుంది. ఏ ఆలోచన లేని స్థితి వచ్చినప్పుడే తృప్తి కలుగుద్ది. తృప్తి అనేది అనుభవిస్తున్నప్పుడు కలిగేది కాదు, అనుభవం పూర్తయినాక తృప్తి అన్న భావన. అక్కడ ఒక విరామం ఉంటుంది, ఒక పాజ్ ఉంటుంది, అక్కడ ఏ ఆలోచన ఉండదు. దాన్ని మనం పట్టుకోవచ్చు. ఆ పట్టుకోవాలంటే ఇలా తెలుసుకోవాలి, ఆధ్యాత్మిక చదువుకోవాలి, సూక్ష్మతను పెంచుకోవాలి. అంటే సూక్ష్మ దృష్టి లోపల అంతరంగంలో జ్ఞాన దృష్టి, అది మనలోనే ఉన్న సూక్ష్మతను పెంచుకోవాలి. మనం ఎందుకు పెంచుకోవట్లేదంటే ఘనత్వంలో ఉంటున్నాం, తృప్తిని అనుభవిస్తున్నాం, కానీ శరీరంతో కళ్ళతో చూస్తూ చెవులతో వింటూ ఇంకోటి ఏదో శబ్దాలు గమనిస్తూ అవసరం లేకపోయినా అవన్నీ గమనిస్తూ వింటున్నట్టుకుంటున్నాం. నిజంగా ఆడితో అవసరం లేదో పట్టించుకోవట్లేదు. ఇప్పుడు భోజనం చేసేసి విశ్రాంతిగా ఉన్నప్పుడు అనేక శబ్దాలు, అనేక దృశ్యాలు, అనేక మాటలు వినపడుతున్నాయి. అవసరం లేదు, నిజంగా అవసరం లేదు. ఆ విషయం లోపల కూడా తెలుసు, లోపల స్థిరంగా ఉంది. కానీ వాటిని అవసరం లేనాటిని కూడా పట్టుకొని ఊరికినే వాటితో అనవసర వ్యాపకం పెట్టుకుంటాం. నిజంగా అక్కడ మనసుకు కానీ శరీరానికి కానీ ఆ వ్యాపకం అవసరం లేదు, అది తృప్తి చెందింది. ఇప్పుడు తృప్తిలోంచి అందులోకి జంపు కొట్టడం తప్ప ఏమీ లేదు అసలు అక్కడ. నిజంగా ఆ వ్యాపకం ఉన్నా కూడా అది తృప్తి చెందే ఉంది, అది అవసరమైన చర్య కాదు అసలు. అలా మీరు ఏ అనుభవాన్ని పొందినప్పుడైనా, స్త్రీ పురుష శారీరక సుఖ సంభోగాన్ని చేసినప్పుడు, కలిసినప్పుడు, సంభోగం పూర్తయిన తరువాత బాగా గ్యాప్ తెలుస్తుంది. మిగిలిన విషయాల కంటే ఈ అనుభవం బాగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఆగిపోయినటువంటి భావన చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మనోకథలకి ఆగిపోద్ది, ఆలోచన ఆగిపోద్ది, చాలాసేపు ఆగిపోద్ది ఎవరైనా గమనించగలిగితే. చాలామంది అక్కడి నుంచి నిద్రలోకి వెళ్ళిపోతారు. ఒకవేళ ఇది రాత్రి వేళ జరిగే ప్రక్రియ అయితే అక్కడి నుంచి ఇంకా నిద్రలోకి వెళ్ళిపోతారు. అక్కడ బాగా తెలుస్తుంది. ఇలా కొన్ని చోట్ల అది బాగా తెలిసే అవకాశం ఉంది, కానీ అన్ని అనుభవాలలోనూ ఎంతో కొంత తెలుస్తుంది. ఇప్పుడు టీ తాగుదాం అనిపించింది, మనం టీ తాగేసాం, పూర్తయిపోయింది. తాగుతున్నప్పుడు టీ రుచిని ఆస్వాదిస్తూ ఉంటుంది, కాఫీ రుచిని ఆస్వాదిస్తూ ఉంటుంది, తాగుతున్న దాన్ని తింటున్న దాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. అది రుచి తెలుసుకోవటం, క్రియ జరుగుతుంది. అక్కడ క్రియ పూర్తయిపోయినాక ఎంతో కొంతసేపు అది నిశ్చలత్వాన్ని పొందింది. తర్వాత దాంట్లోకి వెళ్ళడానికి గ్యాప్ తీసుకుంది. ఆ గ్యాప్ లో ఉన్నటువంటి విరామము ప్రతిసారి ప్రాణశక్తిది. అక్కడ ప్రాణశక్తిలోకి వెళ్ళాం, శరీరాన్ని వదిలేసాం, మనసును వదిలేసాం, ప్రాణశక్తిలోకి వెళ్ళాం. మళ్ళీ ప్రాణశక్తిలోంచి మనసులోకి వస్తున్నాం, మనసు శరీరంలోకి తీసుకొస్తుంది. ఈ ప్రాసెస్ని మీరు కనిపెట్టగలిగితే అదేం అద్భుతం కాదు, మనలోనే జరుగుతున్న ప్రాసెస్. దానికి మహిమలు మాయలు ఏం ఉండవు అసలు. ఆ సూక్ష్మ దృష్టిని, సూక్ష్మతని కలిగించుకోవడమే ఆధ్యాత్మిక ప్రక్రియ. అదే ఆధ్యాత్మిక చదువు. అది ఆల్రెడీ జరుగుతున్నదే. నువ్వు ఇందులో ఏ మార్పులు చేర్పులు కూడా చేయక్కర్లే అసలు, నువ్వేం సాధనలు కూడా చేయక్కర్లే అసలు, నువ్వేం కష్టపడక్కర్లా, కొత్త వస్తువులు తెచ్చుకోక్కర్లా, కొత్త ప్రయత్నాలు చేయక్కర్లా, కొత్త సాధనలు చేయక్కర్లా. జరుగుతున్నటువంటి రోజువారీ జీవితంలో, రోజు నువ్వు జీవిస్తున్న 24 గంటల జీవితంలో జరుగుతున్న దాన్ని గమనించి చాలు, ఇంకేం చెయ్యొద్దు నువ్వు. జస్ట్ సింపుల్ అంతే. దాన్ని అలా గమనించు. అలా గమనిస్తున్నప్పుడు మెలకువ అనేది మొదలవుతున్నప్పుడు మీరు గమనించి చూడండి, మెలకువ రావటానికి ముందు స్థితి అది కూడా ఎరుకలోనే ఉంది. ఒక ఎరుక నుంచి మెలకువ, అంటే ఈ ఒక ఎరుక నుంచి శరీరము నేనన్న మెలకువ వస్తుంది. అక్కడ పరిశీలన మొదలు పెడితే తప్ప అది అర్థం కాదు. కానీ మనం ఘనత్వ భావనలో ఈ సూక్ష్మ భావాలను వదిలేసి టప్మని శరీరము నేనన్న ఒక్క భావాన్ని స్వీకరించుకుంటాం. దానికి ముందు జరుగుతుంది, కానీ మనం సూక్ష్మత లేదుగా, మనకు సెన్సిటివిటీ లేదుగా, సూక్ష్మ దృష్టిని మనం గమనించటం మానేసంగా.
స్థూల దృష్టిని పెట్టుకున్నాం. అందుకని ఈ శరీరము నేనన్న సంపూర్ణ మెలకువ భావాన్ని తీసుకుంటాం. ముందు భావాన్ని పట్టుకోవట్లే. కానీ గమనిస్తే స్లోగా గమనించుకోండి. ఒక రోజులో రాకపోవచ్చు, కానీ తెలుస్తుంది. నిదానంగా గమనిస్తే ఈ శరీరము నేనన్న భావన పుట్టడానికి ముందు ఒక ఎరుక లాంటిది పుట్టింది, మెలకువ భావన. ఆ ఎరుక ఎలా ఉంది అలా ఉందని లేదు, అది ప్రయాణిస్తూ నేనన్న తలంపును కలిగించింది. ఆ నేనన్న తలంపు మానసికమైన ఊహగా లీలగా నాకు సంబంధించినటువంటి నా తత్వాన్ని గుర్తు చేస్తుంది. అది అలా లీలగా గుర్తు చేస్తూ వచ్చి శరీరంలో మిళితమైపోయి శరీరం మొత్తాన్ని మేల్కొల్పింది. అదే జాగ్రత్త, సంపూర్ణ జాగ్రత్త అవస్థ. అలా శరీరం మొత్తాన్ని మేల్కొలిపే లోపు మనం బద్ధకంగా మంచం మీద డొల్లుతూ ఉంటాం, లేవాలని అనిపించదు, సెమీగా ఉంటదే. అది సంపూర్ణంగా ఎరుక శరీరాన్ని ఆక్రమించలేదు. ఇంకా అది మనస్సులో సాగుతుంది. అయితే మనస్సులో సాగుతున్నదంతా శరీరం లాగానే అనిపిస్తుంది, ఎందుకని శరీర సంబంధిత విషయాలే మనసులో ఉన్నాయి కనుక. కానీ అది సంపూర్ణ మనస్సును తాకలేదు. ఇవన్నీ గమనిస్తే తెలుస్తుంది. అలాగే నిద్రలోకి వెళ్ళేటప్పుడు కూడా పూర్తి జాగ్రత్త అవస్థలోంచి, అంటే సంపూర్ణ ఎరుకుతో ఉండి పడుకోవడానికి వెళ్తాం. ఆ సంపూర్ణ ఎరుకలో ఉండి పడుకోవడానికి వెళుతున్నటువంటి మనం కొద్ది కొద్దిగా ఆ సంపూర్ణ ఎరుకను కోల్పోతూ వెళ్ళి పడుకుంటాం. అలా కోల్పోతూ కొంచెంగా తెలుస్తూ ఈ తెలుస్తున్నది ఎక్కడ? మనసులో. ఎందుకంటే పడుకున్నాం, కళ్ళు మూసుకున్నాం, ఇంకా శరీర భావన వదిలేస్తుంది మనసు. ఇప్పుడు మనోభావంలోకి వెళ్ళాం, మనసు తెలుస్తుంది. మనసులో తెలిసేది శరీర భావం లాగానే ఉంటుంది. ఎందుకనంటే మనసులో ఉన్నాయన్నీ శరీర భావాలే. మనసు శరీరం కలిసి నడుస్తూ ఉంటాయి. అందుకని మనకు వేరియేషన్ తెలియదు గమనించపోతే. కొంతకాలం గమనించినాక అర్థమవుద్ది. అలా నిదానంగా మనోభావన తెలుస్తూ అక్కడ స్వప్నావస్థగా కలలు సాగుతాయి. ఆ తర్వాత నిదానంగా అది కూడా ఆగిపోద్ది. అప్పుడు ప్రాణశక్తిలోకి వెళ్ళిపోయాం. ప్రాణశక్తి స్థితిలో ఉన్నదే గాఢ నిద్రా స్థితి అని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ప్రాణశక్తి స్థితి మనకు ఎరుక లేదు కనుక, ఆ పేరు మనకు ఎవరు చెప్పలేదు కనుక, చిన్నతనం నుంచి మనకు ఎవరు నేర్పలేదు కనుక. నాయన నువ్వు నిద్రపోలేదు, ప్రాణశక్తిలోకి వెళ్ళావు అని చెప్పుంటే మెలకువలో కూడా మనం ప్రాణశక్తిని పట్టుకోగలిగి ఉండేవాళ్ళం. మనకు నువ్వు నిద్రపోతున్నావు ఒక నిద్ర పేరు పెట్టారు దానికి. అది ప్రాణశక్తి అని చెప్పలేవరు, కానీ అది ప్రాణశక్తే. ఎందుకనంటే నా శరీరం నిద్రపోయింది, నా మనసు నిద్రపోయింది, అయినా నన్ను సంపూర్ణంగా బతికించి ఉంచింది వ్యవస్థ. నా శరీరంలో నేనన్న భావన నిద్రపోయింది తప్ప శరీరం ఎక్కడ నిద్రపోయింది? గుండు కొట్టుకుంటుంది, లోపల ముఖ్య అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. నేనన్న భావన నిద్రపోయింది. అంటే ఒక మాట చెప్పాలంటే మనసు నిద్రపోయింది, శరీరం పనిచేస్తుంది. ఇలా నిద్రలోంచి మెలకువకు, మెలకువలోంచి నిద్రకు ఇలా వచ్చేస్తూ ఉంటాం. కానీ శరీర దృష్టిలో ఉండటం వలన మనం తప్పని వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ నిద్రపోయింది ఏంటి? మనసు. అసలు శరీరం నిజంగా నిద్రపోలేదు కూడా. ఎందుకనంటే శరీర అవయవాలు కదలటం లేదు, కానీ శరీరంలో లోపల అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. అయితే దాన్ని నిద్ర అన్నాం మనం. గుండు కొట్టుకుంటుంది, మిగిలినన్ని పనిచేస్తున్నాయి, మనకు ఎరుక లేదు. మనసు విలీనమైపోయి ఆగిపోవటం వలన, మనసు కదిపితేనే కదిలేది శరీరం కనుక ఇప్పుడు మనసు లేని శరీరం కూడా నిద్రపోయింది అంటున్నాం. శరీర భావనలో ఉన్నాను కనుక నేను నిద్రపోయాను అంటున్నాం, కానీ ముఖ్య అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. అంటే ప్రాణశక్తి ముఖ్య అవయవాలన్నీ పనిచేసి మనం బ్రతికి ఉండేలా ఉంచింది. అది ప్రాణశక్తి స్థితి. ఇప్పుడు శరీరం నిద్రపోయిందా, మనసు నిద్రపోయిందా అంటే నిజంగా చెబితే మనసే నిద్రపోయింది, శరీరం నిద్రపోయింది అనడానికి లేదు. ఎందుకని? శరీరం నిద్రపోతే లోపల అవయవాలు కూడా ఆగిపోవాలి. కానీ మనసు ఎప్పుడైతే ఆగిపోయిందో, మనసు ఎప్పుడైతే ప్రాణశక్తిలో విలీనమైపోయిందో ఆటోమేటిక్గా శరీరం కూడా నిద్రపోయింది అనేటువంటి ఒక అలవాటును పెట్టుకున్నాం మనం. నిద్రపోయింది అనొచ్చు, ఎందుకంటే ఫంక్షనింగ్ లేదుగా, లోపల అవయవాలు పనిచేస్తున్నాయి. కానీ అది ప్రాణశక్తి స్థితి అని గుర్తించడానికి ఎరుకగా చెబుతున్నా. ప్రాణశక్తి స్థితిలో ఉన్నాం, అది నిద్రాస్థితి అని. శరీరము మనసులు నిద్రపోయి ఆగిపోయి మనం ఏం చచ్చిపోయినట్టు అయిపోలా. ప్రాణశక్తి శరీరాన్ని బతికించి ఉంచింది. మళ్ళీ అందులోంచి మెలకువలోకి వస్తాం, మళ్ళీ మెలకువలోంచి నిద్రలోకి వెళ్తాం. ఇది ప్రాసెస్.
ఇక్కడ గ్యాప్లు ఉన్నాయి. ఏంటి, మెలకువలోంచి నిద్రలోకి వెళ్ళడానికి గ్యాప్ ఉంది, నిద్రలోంచి మెలకువకి రావడానికి గ్యాప్ ఉంది. కానీ ఆ గ్యాపుల్ని మనం పరిశీలించము, పట్టుకోము. ఎందుకని? సూక్ష్మ దృష్టి అంటే సునిశ్చితమైన దృష్టిని మనం అలవాటు చేసుకోవాలి. స్థూల దృష్టిలో ఉన్నాం అంటే శరీరము నేనన్న భావంలో. ఆధ్యాత్మికత ఏంటంటే సూక్ష్మ దృష్టిని అలవాటు చేసుకో. సూక్ష్మ దృష్టి అంటే ఏదో అద్భుతాలు, మహిమలు, మాయలు నీకు ఎక్కడెక్కడో కనపడిపోతాం ఇలాంటి పిచ్చి చేష్టలు కాదు. సునిశ్చితత్వాన్ని, నీలోనే ఉన్నటువంటి సునిశ్చితత్వాన్ని, సూక్ష్మతను, స్థూల భావాల్లోంచి సూక్ష్మతలోకి ప్రయాణము, సూక్ష్మతలోంచి స్థూల భావంలోనికి, శరీర భావంలోనికి ప్రయాణము గమనించు. స్థూలం అన్నప్పుడు శరీర భావనలోంచి మనోభావన, మనోభావనలోంచి ప్రాణశక్తి భావనకు వచ్చేటప్పటికి అది సూక్ష్మత అయిపోతుంది. ఎంత సూక్ష్మత అంటే ప్రాణశక్తి భావన అసలు ఉన్నట్టు కూడా అనిపించట్లా. అలాగే అంటే ఎందుకు అనిపించట్లే అంటే స్థూల భావనలో ఉన్నాం కనుక. అలాగే ఈ సూక్ష్మత అనే ప్రాణశక్తి భావనలోంచి మెలకువ మళ్ళీ మనస్సులోకి, మనోభావంలోకి, మనోభావంలోంచి శరీరము నేనన్న స్థూల భావంలోకి వస్తుంది. అప్పుడు మన ఎదురుగా ఉన్న స్థూల ప్రపంచాన్ని కూడా గుర్తిస్తున్నాం. ఇది జరుగుతున్న ప్రాసెస్. దీన్ని ముందు అబ్జర్వ్ చేసుకోండి. రోజు మన జీవితంలో ఇది జరిగేదే. దీనికి మీరు కొత్త సాధనలు ఏం చేస్తారు? ఉన్నదే అదైతే కొత్త సాధనలు ఎందుకు ఉపయోగపడతాయి చెప్పండి? అసలు ఎందుకు ఉపయోగపడతాయి? ఉన్నదే అది కదా. వేరే వేరే సాధనలు ఎందుకు ఉపయోగపడతాయి? జీవితాన్ని పరిశీలించుకో చాలు, నువ్వు తెలుసుకో చాలు, నీ గురించి సమస్తం తెలుసుకో చాలు. సాధనలు దేనికి ఉపయోగపడతాయి? అది సాధన, వేరే సాధన ఏదో చేస్తే దీనికేమో ఉపయోగం? ఉపయోగం ఏంటంటే నిన్ను నువ్వు గమనించుకుంటూనే నీకు ఉపయోగం. అంతే. నీలో ఒక స్థూలత ఉంది, ఒక మనసు అనే సూక్ష్మత ఉంది, అంతకంటే సూక్ష్మమైనటువంటి ప్రాణశక్తి ఉంది. ఈ మూడు నిజం. ఆ నిజాలు తెలుసుకో, అంతే. జస్ట్ తెలుసుకో. ఎందుకని? అంతకంటే నువ్వు చేయడానికి ఏం లేదు. తెలుసుకోవటమే నువ్వు చేయాల్సింది. ప్రాణశక్తిని తెలుసుకోవాలా? మనసు శరీరాలతో తిరుగుతున్నావు. పోనీ మనసు సూక్ష్మత అనుకున్నావా? కాదు. స్థూలమై శరీరం నేను అనుకుని పరిగెడుతున్నావు. కానీ మనసు ఉందని తెలుసు. శరీరాన్ని పరిగెట్టించేది మనసు అని తెలుసు. కాబట్టి ఈ మూడు స్థితులను నీలోనే ఉన్నటువంటి ఏకమైన నీలోనే, ఏకమైన నేనులోనే ఉన్నటువంటి మూడు స్థితులను తెలుసుకుంటే నువ్వు స్థూలంగా ఉన్నావు, మనసనే సూక్ష్మముగా ఉన్నావు, అంతకంటే అతి సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రాణశక్తిగా ఉన్నావు. మూడు ఒకేసారి ఉన్నాయి. అంటే ఆహార పదార్థంలో పదార్థం ఉంది, దాని రుచి ఉంది, శక్తి ఉంది, అందుకే తింటున్నాం. ఒకే దాంట్లో మూడు కలిసిపోయి ఉన్నాయి. ఈ మూడింటిని తిన్నప్పుడు శరీరము విడదీసుకుంటుంది, పదార్థాన్ని వేరుగా పంపించేస్తుంది, శక్తిని ఇది నేరుగా గ్రహించి పదార్థంగా మార్చుకుంటుంది. తింటున్నప్పుడు రుచి తెలుస్తుంది, దేనికైతే తెలుస్తున్నాయి. అంతే. సేమ్ మనం కూడా అలాగే ఉన్నాం. తెలుసుకో, అంతే. ఈ స్థితిని తెలుసుకో, అంతకు మించి అక్కడ అద్భుతాలు ఏమీ లేవు. ఇది గమనిస్తే అందరికీ అర్థమైపోద్ది. దానికోసం ప్రశాంతంగా కూర్చోండి, కాసేపు శరీరాన్ని కదపకుండా కూర్చోండి, శరీర భావాలను గమనించండి అన్నాం. మీరు ఎక్కడైనా కూర్చోండి, రోడ్డు మీద కూర్చోండి, లేకపోతే ఏ హోటల్కి వెళ్తారు, ఊళ్ళో వెళ్తారు, ఏ హోటల్కి వెళ్తారు, తినేసి భోజనం చేసినాక విశ్రాంతిగా సోఫాలో కూర్చుంటారు చూడండి చాలా మంది. కాసేపు అక్కడే హోటల్లో కూర్చుంటారు. మళ్ళీ ఆ తిన్న తర్వాత మీరు ఇంకో దాంట్లోకి వెళ్ళేటప్పుడు మధ్యలో మీ లోపల గ్యాప్, తృప్తి చెందినప్పుడు గ్యాప్ వస్తుంది. అది శారీరక సంభోగంలో బాగా ఎక్కువ తెలుస్తుంది. ఇలా భోజనాలు చేసినప్పుడు ఇంకా నెక్స్ట్ ఎక్కువ తెలుస్తుంది. అలా మిగిలిన విషయాలకు తెలుస్తూనే ఉంటుంది తృప్తి చెందిన ప్రతిసారి. కానీ గ్యాప్ ఎక్కువగా ఉండేది శారీరక సంభోగంలో, నెక్స్ట్ ఎక్కువగా ఉండేది భోజనాలు చేసినప్పుడు. నెక్స్ట్ విషయాలలో ప్రతి చోట తృప్తి పడినప్పుడు అది ఆగుతూ ఉంటుంది, ఆగి సాగుతూ ఉంటుంది, ఆగి సాగుతూ ఉంటుంది, ఆగి సాగుతూ ఉంటుంది ఎప్పుడు. అయితే ఆగటాన్ని పట్టుకోవట్లే మనం. అది ఆగినప్పుడల్లా ప్రాణశక్తిలోకి వెళ్ళింది, మెలకువలో కూడా. అది బాగా ప్రాణశక్తిలోకి వెళ్ళింది గాఢ నిద్రలో, ఎక్కువసేపు ఆగింది అక్కడ. దాన్ని పట్టుకోవట్లా, దీన్ని పట్టుకోవట్లా. ఎందుకని? స్థూల భావంలో ఉండిపోయాం. ఏంటి? ఘనభావంలో, ఘనత్వ పదార్థ భావంలో ఉండిపోయాం, నేను ఈ శరీరమును అని. అదేం తప్పు కాదు, నువ్వు శరీరానివే. కానీ నువ్వు మనసు కూడా, ఆ సూక్ష్మత కూడా ఉందిగా, తెలుస్తుందిగా, ఆలోచనలు తెలుస్తున్నాయిగా. అవన్నీ ఎందుకు పట్టుకోవట్లే మరి? కాబట్టి దాన్ని పట్టుకు ఆ సూక్ష్మత అర్థమవుద్ది. దాని తర్వాత మనసును కూడా కాసేపు ఆపగలిగితే నిశ్చలంగా ఉంటాను, నిర్మలంగా ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను మనకే తెలుస్తుంది. అప్పుడప్పుడు అనుభవం అవుతూ ఉంటుంది. కానీ మనమే కావాలని స్థూల భావంలోకి పరిగెట్టేస్తుంటాం. ఏం పనులు లేకపోతే పాత ఆలోచనలు తెచ్చుకుంటాం.
ఏమి ఇప్పుడు ఆలోచించవలసింది, లేకపోతే మా అబ్బాయి అలా, మా అమ్మాయి అలా, మా ఆవిడ అలా చేసింది, మా ఆయన ఇలా అన్నాడు, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, గతాన్నో ఊహించుకోనో లేదా భవిష్యత్తులోకి ప్రయాణించో ప్రస్తుతాన్ని నింపేస్తాం. నిజంగా ఇప్పుడు పనేం లేదు. నిజంగా పనేమీ లేనప్పుడు పని లేనట్టుగా కూర్చున్నాం అనుకో, ప్రాణశక్తిలో సాధన అయిపోయింది అది. అలా కూర్చోవటం అంటే స్థూల దృష్టికి అలవాటు పడిపోయాం కనుక, స్థూల శరీరాన్ని పదార్థాన్ని నడిపేది మనసు కనుక, ఏమీ పని లేనప్పుడు ఖాళీగా కూర్చున్నప్పుడు గతాన్ని తవ్వుకోనన్నా దీన్ని నింపేస్తాం. అంటే గతపు ఊహలో, లేదా భవిష్యత్తును ఊహించుకుంటూ అన్నా ప్రస్తుతాన్ని నింపేస్తాం. అంటే మనసుతో కదులుతాం, అప్పుడు ఊహాత్మకంగా కదులుతాం. కానీ అదంతా అబద్ధమే. ఎందుకని అయిపోయిన గతం ఇప్పటికి రాదు, రాని భవిష్యత్తుని ఇప్పుడు ఏమి చేయలేవు. అందుకని ఉన్నదన్నట్టుగా అక్కడ ఉండగలవా? మనసుని కదపకుండా ఆలోచించకుండా ఉండగలవా? అది ప్రయత్నించు. ఉండలేనంటే స్టార్టింగ్లో అనిపిస్తుంది, ఎందుకని ఎప్పుడూ ఉండలేదు కాబట్టి. కానీ ఉండగలవు, ఎందుకంటే రోజు నిద్రపోతున్నావు కాబట్టి. నిద్రలో మనసు ఆగిపోతుంది. ఏ పని లేనప్పుడు దాన్ని ఆపేయటం నేర్చుకో. అదే ఋషులు మునులు యోగులు చేసినది. తపస్సు అంటే ఏంటంటే శరీరాన్ని కదపకుండా అంతరంగంలోకి వెళ్ళి, ఇప్పుడు నాకు ఏ పని లేదు కదా మనసు, నువ్వు కదలబాక అని దాన్ని నిశ్చలంగా ఉంచడానికి ఎవరి మార్గంలో ట్రై చేశారు అంతే. జస్ట్ దాన్ని నిశ్చలంగా ఉంచగలిగినప్పుడు ప్రాణశక్తి ఎరుకు తెలిసిపోయింది అంతే. ఇంకా అంతకంటే అందులో అద్భుతం ఏం లేదు. అది రోజువారీ మన దినచర్యలో కూడా జరుగుతుంది. మొత్తం రోజువారీ జీవితం ఒక విషయంలోంచి ఇంకో విషయంకి వెళ్ళేటప్పుడు పనులు, శరీరపరమైన పనులు కానీ, లేదా ఒక ఆలోచనలోంచి ఇంకొక ఆలోచనలోకి వెళ్ళేటప్పుడు కానీ, ఈవెన్ మలమూత్ర విసర్జనలైనా సరే, ఏ పనైనా సరే, ఒక పనిలోంచి ఇంకొక పనిలోకి వెళ్ళేటప్పుడు గ్యాప్ వస్తుంది. ఒక ఆలోచనలోంచి ఇంకో ఆలోచనకి వెళ్ళేటప్పుడు గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ప్రాణశక్తిలోనే ఉంది, నిశ్చలంగా ఉంది. అంటే మనం 3 స్థితుల్లో సంచరిస్తున్నాం. ఒక శరీర స్థితిలో, ఒకటి మనోస్థితిలో, మూడోది ప్రాణశక్తి స్థితిలో. ప్రాణశక్తి స్థితి యొక్క ఎరుకను సంపూర్ణంగా తెలుసుకుంటే అక్కడ మనస్సులాగా ఆలోచనలు కదలికలు ఉండవు, కదలడానికి ఏమీ లేదు. ఎందుకంటే మనసులో ఉన్నవన్నీ శరీరపరమైన ప్రాపంచిక స్థూల ఘన పదార్థపు విశేషాలు, విషయాలు, అనుభవాలు. అంటే మనసు అనేది ఊరుకునే కేవలం ఈ శరీరాన్ని నడపడానికి తయారైనటువంటి ఒక రూపము లేనటువంటి శక్తి తత్వం అంతే. జస్ట్ ఊరుకునే ఒక మెమరీ బాక్స్, అది జ్ఞాపకం అంతే. శరీరం లేకపోతే అసలు దాంతో పని కూడా లేదు. ఇప్పుడు శరీరం అనేది లేదనుకోండి, మనసుతో అసలు పని లేదు, మనసుతో ఏ పని లేదు. కాబట్టి ఇది మనం గ్రహిస్తే మనసుకు ఎంత విలువ ఉంది, ఎంత విలువ వచ్చో తెలుసుకోవాలి. అందుకని ముందు మానసికమైనటువంటి బాధలు పట్టడం మానేయండి, దానికి అంత విలువ లేదు. అయితే మనం శరీరంతో ఎక్కువ పని చేయలేము, అలసిపోద్ది శరీరం, దానికి అన్నీ అవసరం. అందుకని మనసుతో ఎక్కువ పని చేస్తుంటాం. శరీరంతో తక్కువ పని చేసి అలా కూర్చొని మనసును కదుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు సెల్ ఫోన్లు చూసేవాళ్ళు, టీవీలు చూసేవాళ్ళు, పని లేని పనులు చేసేవాళ్ళు అందరూ, తోచుబాటు కోసం పనులు చేసేవాళ్ళు అందరూ, విహారయాత్రలు, పుణ్యక్షేత్ర యాత్రలు, అంటే నిజంగా పని లేదు, కాలక్షేపపు పనులు చేసేవాళ్ళు అందరూ. అంటే నిజంగా పని ఏంటండి? వృత్తి వ్యాపార ఉద్యోగాలు, బ్రతకడానికి, నేను నా కుటుంబం బతకడానికి అవసరమైన ధన సంపాదన చేసుకోవటం, ఆ ధన సంపాదనతో అవసరమైన వస్తువులు తెచ్చుకోవటం, అవి వండుకొని తిని మినిమంలో శరీరానికి ఏం అవసరమో అవి చేసుకోవటం, మిగిలిందంతా ఖాళీనే. ఆ ఖాళీని నువ్వు పుణ్యక్షేత్ర యాత్రలతో పూర్తి చేసుకుంటావు, నింపేస్తావు. లేదా నీకు నచ్చిన ప్రార్థనాలయాలకు వెళ్తావు, ప్రార్థనలు అంటావు, మతాలు అంటావు, ఆచారాలు అంటావు, వ్యవహారాలు అంటావు, సాంప్రదాయాలు అంటావు, సాధనలు అంటావు, లేదా విహారయాత్రలు అంటావు, సినిమాలు అంటావు, షికారులు అంటావు, నవళ్ళు అంటావు. ఇక మిగిలింది నువ్వు ఏది చేసినా అది పనికి మాలిన, పనికిరాని వ్యాపకము, మనోవ్యాపకము అంటారు దాన్ని. మనసుతో కదులుతున్నావు అతి ఎక్కువ భాగం, కానీ అసలు మనసు లేదు అక్కడ. ఎండమావుల్లో నీళ్లు లాంటిది మనసు. మనసు ఓన్లీ శరీరానికే ఉపయోగపడుద్ది, శరీరాన్ని కదపడానికి ఉపయోగపడుద్ది. కూర్చొని ఏడవటానికి, భవిష్యత్తును ఊహించుకొని భయపడటానికి మనసును కదపక్కర్లు అసలు అవసరం లేదు. అక్కడ నిజము లేదు, సత్యము లేదు. అది తెలుసుకుంటే చాలా మందికి మానసిక బాధలు పోతాయి, దాని నుంచి అనారోగ్యాలు కూడా పోతాయి. అయితే ఇది సాధన చేయాలి. ఇప్పుడు ఏదో చెప్పాను కదా మీకు, నాకు వచ్చేసింది అనుకోబాకండి. సాధన చేయాలని నాకు తెలుస్తుంది కనుక, అది నేను ఇంకా పొందలేదు కనుక, అది సాధన చేస్తే వస్తుంది అనేది కూడా అర్థమవుతుంది కనుక, కొద్ది కొద్దిగా తెలుస్తుంది కనుక ఆ మాట చెప్పగలుగుతున్నాను. కానీ పూర్తిగా దాన్ని పొందలేదు, అందుకే నేను సామాన్యుడిని అని చెబుతాను. ఇలా నిదానంగా కొద్ది కొద్దిగా సాధన చేస్తూ కూర్చున్నప్పుడు భౌతిక జీవితంలోనూ
గ్యాప్లన్నింటిలో వెళ్ళేది ప్రాణశక్తి స్థితే, గాఢ నిద్రలో వెళ్ళేది ప్రాణశక్తి స్థితే. మనం స్వయంగా ప్రశాంతంగా కూర్చొని దానికి సాధనలను ఏ పేరు పెట్టబోకండి. ధ్యానం అంటే ఏమీ చేయకుండా ఉండటం అంతే. తపస్సు అంటే ఏమీ చేయకుండా నిన్ను నువ్వు గమనించుకోవటం. ఏదో ఒకటి చేయటం తపస్సు కాదు, ఏదో ఒకటి చేయటం ధ్యానం కాదు, అది అసలు సాధనే కాదు. నిన్ను నువ్వు గమనించుకోవడానికి కొత్త కొత్త సాధనలు ఎందుకు నీకు? అలా కొత్త సాధనలు చేస్తే నిన్ను గమనించుకోవడం మారిపోయింది, అది మళ్ళీ మనోవ్యాపారమే అయింది. దేవుడు మతాల పేరుతో, పుణ్యక్షేత్ర యాత్రలని మతాల పేరుతో, దేవుడి పేరుతో, భక్తి పేరుతో నువ్వు చేసే మనోవ్యాపకం, లేదా సినిమాలు, షికారులు, ఇటు భౌతిక ప్రపంచంలో నువ్వు చేసే మనోవ్యాపకం, అది నిజంగా జీవితానికి ఏం ఉపయోగం లేదు. ఎందుకని? జీవిస్తున్న నీ గురించి నీకు తెలిస్తే ఉపయోగం, కానీ నీకు తెలియకుండా నువ్వేదో చేసేది నీకేం ఉపయోగం? నిన్ను నువ్వు తెలుసుకోకుండా. నీలోనే ఉన్న ప్రాణశక్తి, నీలోనే ఉన్న మనసు, నీలోనే ఉన్న శరీరం, దీన్ని తెలుసుకోవడానికి ఎక్కడెక్కడ తిరగటం ఎందుకు? నీలో తిరిగితే సరిపోద్దుగా. నీలో తిరగటం ఏంటి? నువ్వు తిరిగేదే ఉంది, అక్కడ కూర్చుంటే నువ్వు నీకు అర్థమైపోతావు అంతే. అదే జరుగుతుంది, దాని అంతటా అదే జరుగుతుంది అంత. అందుకని ప్రశాంతంగా కూర్చొని శరీరాన్ని ఆపితే, ప్రయత్నపూర్వకంగా అలా కూర్చో, విశ్రాంతి వచ్చింది. ఇప్పుడు మనసుని భవిష్యత్తు ఊహలతో నింపకో, గతపు ఊహలు తవ్వుకొచ్చి నింపకో, అసలు ఏ ఆలోచన చేయకు, ప్రశాంతంగా కూర్చో. పుణ్యం లేదు, పాపము లేదు, మంచి లేదు, చెడు లేదు, మతము లేదు, దేవుడు లేదు, దెయ్యము లేదు, ఏ ఆలోచన చేయకు, అసలు ప్రశాంతంగా కూర్చో. అయితే మొదట్లో మనసు ఆగదు, కొంతకాలానికి ఆగిపోద్ది. ఎందుకని? నిద్రలో శరీరం సహకరించకుండా, శరీరం నిద్రలోకి వెళ్తున్నప్పుడు మనసు దానంతటా ఆగటం అనే ఒక ప్రక్రియ మన జీవితంలో ఉంది కదా. ఆగదని ఎందుకంటాం? గాఢ నిద్రలో ఆగింది కదా అంటే ఆగుద్ది. అది ఆగే వరకు మనం ప్రయత్నిస్తూ ఉండాలి, అంతే తప్ప మనం ప్రయత్నిస్తే అది ఆగిపోవడం కాదు. దానికి ఆగేటువంటి చర్య వస్తుంది ఒకటి, అప్పటి వరకు నువ్వు ప్రయత్నిస్తూ ఉండు. నేను ఎంత ప్రయత్నించినా అది ఆగట్లేదు అని చెప్పుకో. దానంతటా అది ఆగే స్థితి ఒకటి వస్తుంది, నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు. అది ఎప్పుడు ఆగుద్దంటే దానికి అర్థమైనప్పుడు. నువ్వు ప్రయత్నిస్తున్నావు, శరీరం ప్రయత్నిస్తుంది, ఇప్పుడు అవసరం లేదు, ఆగిపోవాలి నేననే ప్రయత్నం జరుగుతుందని దానికి అర్థమయ్యే వరకు నువ్వు అలా కూర్చో. దానికి ఆ భావ సంకేతాన్ని ఇస్తానే ఉండు, అప్పుడు ఆగుద్ది. ఆగినాకేమవుద్ది? ప్రాణశక్తిలో ఉంటావు అంతే, అద్భుతమేం లేదు అక్కడ. ఆ ప్రాణశక్తి ఎరుకను పొందినప్పుడు నీకు కలిగే భావాలు ఎలా ఉంటాయి, అది అక్కడ విషయం. అది సహజ భావాలే. ఇప్పుడు శరీర ఎరుకు కలిగినప్పుడు భావాలు ఎలా ఉన్నాయి? చూడాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది, అనుభవించాలనిపిస్తుంది, డబ్బు సంపాదించాలనిపిస్తుంది, సుఖభోగాలు అనుభవించాలనిపిస్తుంది, హాయిగా బతకాలనిపిస్తుంది, దుఃఖం వద్దనిపిస్తుంది, కష్టం వద్దనిపిస్తుంది, ఇలా అన్ని అనిపిస్తే కదా శరీర భావాలు. మనసును అనుభవిస్తున్నప్పుడు ఏమైంది? ఇప్పుడు మనసు శరీరాన్ని ఆపట్ల కూర్చున్నాం, బాబు రేపు నా జీవితం ఎలా ఉంటుందో, పిల్లలు ఏమైపోతారు, ఇప్పుడు ఇంతమంది పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఏమైపోతారు, భార్య ఏమైపోద్దు, భర్త ఏమైపోతాడు, ఆ బంధువులు ఎలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, ఎంత డబ్బు సంపాదించినా సరిపోవట్లేదు, ఎలా మా జీవితం ఏంటి, రేపు ఏమవుద్దో బాబోయ్, గతంలో బోళ్ళు కష్టాలు పడ్డాం, మళ్ళీ ఆ కష్టాలు తిరిగి వస్తాయా, లేదా మేము ఇప్పటిదాకా బాగానే బతికాం, సంతోషంగానే బతికాం, ఈ సంతోషం ఎగిరిపోయి కష్టాలు వస్తాయి, ఎంతోమంది కష్టాలు వచ్చినాయి అంటున్నారు, ఇలా మనసు ఊహించుకుంటూ పోతుంది. అది మనోలోకం. ఈ రెండు ఆగిపోతే ఏముంటది? గాఢ నిద్రలో ఏముంది అదే ఉంటుంది, నిశ్చలత్వం. నిశ్చలత్వం ఎలా ఉంటుంది? నిద్రాస్థితిలో ఎలా ఉందో అలాగే ఉంటుంది. నిద్రాస్థితి బాగుందా, బాగోలేదు? బాగుంది. బాగుంది కనుకనే నిద్రపోతున్నాం. బాగోపోతే మనం అసలు నిద్రకే ప్రయత్నించంగా, నిద్రపోకూడదు అనుకొని మెలకువలోకి వచ్చేస్తాం మనం ఒకవేళ బాగోపోతే. అందుకని బాగుంది, ప్రయత్నిస్తున్నాం కాబట్టి నిద్రాస్థితి బాగుంది. అలాగే సేమ్ నిద్రాస్థితి ఏంటి? ప్రాణశక్తి స్థితి, శరీర మనస్సులు ఆగినాయి. అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. ఆ ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళినప్పుడు కదిపి కుదిపే ఆలోచనలు లేవు, మంచి లేవు, చెడ్డ లేవు, పుణ్యం లేదు, పాపం లేదు, అసలు ఆలోచన లేదు. ప్రశాంతంగా ఉంది, నిశ్చలంగా ఉంది, ఉన్నానని తెలుస్తుంది. అది నిద్రాస్థితి, ఆనందం లాగా ఉంటుంది. అది శక్తి స్థితి. అందులో ఏమీ లేవు కనుక నీకేమీ లేదు. ఏమీ లేని స్థితి ఎలా ఉంటుందంటే ఆనందంగానే ఉంటుంది. ఏదో ఒకటి ఉన్న స్థితి ఏంటి అంటే దాన్ని నిలుపుకోవాలని ఉంటుంది, దాన్ని పట్టుకోవాలని ఉంటుంది, దాన్ని పోగొట్టుకోకూడదని ఉంటుంది, లేదా అది బాధ అయితే పోగొట్టుకోవాలని ఉంటుంది. ఏమీ లేని స్థితిలో ఏ ఇబ్బంది లేదు కనుక అది ఆనందంగానే ఉంటుంది. శరీరపరమైన సుఖాలు, భోగాలు బోనస్లు అంతే. ఏమీ లేని స్థితి ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. అయితే దాన్ని శాశ్వతమైన ఆనందము అన్నారు. ఎందుకని అంటే అది ఒక వస్తువుతో రావట్లేదు, ఒక పదార్థంతో రావట్లేదు, ఒక మనిషితో రావట్లేదు, సృష్టిలో ఉన్న దేనితోనూ రావట్లేదు, నువ్వు ప్రశాంతంగా ఉండటం వల్ల వచ్చింది.
వస్తువులతో, మనుషులతో, పదార్థాలతో, డబ్బుతో వచ్చేవన్నీ కూడా అది అయిపోగానే పోతాయి. అది ఉంటేనే ఉంటాయి, తర్వాత ఉండవు. అందుకని శాశ్వతము అని ఎందుకన్నారంటే ఇక్కడ నశించిపోవడానికి ఇక్కడ ఏం లేదు. అంటే మనలోనే ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు ఆ ప్రాణశక్తి స్థితిలో నశించిపోవడానికి ఏమీ లేదు. ఏమి నశించిపోవడానికి లేదు అంటే అక్కడ శక్తి ఉంది. శక్తి ఎలా ఉంటుంది? ఆకాశంలా ఉంది, నిశ్శబ్దంగా ఉంది, నిర్మలంగా ఉంది, నిశ్చలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఏమైనా ఉంది అని మనం అనుకునేది ఏంటి? కంటితో చూసిన దృశ్యాలు ఉన్నాయి అనుకుంటాం, చెవితో వింటే శబ్దాలు ఉన్నాయి అనుకుంటాం, ముక్కుతో చూసిన వాసనలు ఉన్నాయి అనుకుంటాం, నాలుగుతో చూసిన రుచులు ఉన్నాయి అనుకుంటాం, తిన్నటువంటి పదార్థాలు ఉన్నాయి అనుకుంటాం. మనం శబ్దస్పర్శ రూప రసగంధముల రూపంలో ఈ సృష్టిలో ఇటు మానవ జాతిని కానీ, అటు వృక్ష జాతిని కానీ, ఇటు జంతు జాతిని కానీ, లేదా వాతావరణాన్ని కానీ, భౌగోళిక పరిస్థితులను కానీ, మొత్తం ప్రకృతిలోని దృశ్యములను కానీ, శబ్దములను కానీ, అంతరిక్షాన్ని కానీ, గ్రహగోళాన్ని కానీ మనం గ్రహించేవన్నీ ఉన్నాయి అనుకుంటున్నాం. గ్రహించేవన్నీ అలా ఉన్నాయి, 5 రకాలుగానే ఉన్నాయి. దృశ్యములుగా, శబ్దములుగా, వాసనలుగా, రుచులుగా, స్పర్శలుగా. శక్తి అలా లేదు. అలా లేదంటే ఏంటి? ఈ 5టికి అందేలా లేదు, ఇంకా సూక్ష్మంగా ఉంది. అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది. దృశ్యం ఉండాలంటే అందులో కొంచెం ఘనత్వం ఉండాలి, అది వెలుగు. స్పర్శ ఉండాలంటే అందులో కొంచెం ఘనత్వం ఉండాలి, అది వాయువు. శబ్దం ఉండాలంటే అందులో కొంచెం ఘనత్వం ఉండాలి, మనకు శబ్దం వినపడతా ఉంటుంది. వాసన ఉండాలంటే అందులో కొంచెం ఘనత్వం ఉండాలి, అప్పుడే వాసన తెలుస్తుంది. స్పర్శ ఉండాలంటే ఇంకా సంపూర్ణ ఘనత్వం ఉండాలి. ఇప్పుడు ఘనత్వం మన మనుషులు కూడా ఘనత్వమేగా, వాయువే కాదు. శబ్దస్పర్శ రూపరస రుచి ఉండాలంటే పదార్థం ఉండాలి, అది ఒక ఘనత్వం ఉండాలి. అలా శబ్దస్పర్శ రూపరస గంధములు ఇవి ఘనత్వములు. అంటే ఎంతో కొంత దృఢత్వము, ఘనత్వము అందులో ఉంది. శక్తి సునిశ్చితముగా ఉన్నది, 5టికంటే సూక్ష్మముగా సునిశ్చితముగా ఉన్నది. అది ప్రాణశక్తి, లేకపోవటం కాదు. మనం గ్రహించగలిగినటువంటి స్థాయి కొంచెం ఘనత్వాన్ని పొందాలి, ఎంతో కొంత ఘనత్వం ఉండాలి అందులో. ఉంటేనే ఆ స్పర్శ తెలుస్తుంది, ఆ దృశ్యం తెలుస్తుంది. కానీ శక్తి ఎలా ఉందంటే ప్యూర్ శక్తి. ఇవన్నీ కూడా శక్తి రూపాలే, కానీ శక్తి ప్యూర్ శక్తి ఎలా ఉందంటే అన్నిటికంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది. దాన్ని మనం ఆకాశం అనుకుంటున్నాం. కానీ ఆకాశాన్ని కూడా గమనిస్తే మీరు మౌనంగా కూర్చుంటే, ఏకాంతంగా కూర్చుంటే, ఏ శబ్దము చేయకుండా కూర్చుంటే ఆకాశంలో నిరంతరం ఒక శబ్దం వినపడుతూ ఉంటుంది. దాన్ని ప్రణవనాదము అన్నారు, దాన్ని ఓంకారము అన్నారు. అనేక మతాలలో ఇంకో పేర్లతో చెప్పారు అంతే. కానీ ఒక శబ్దం అయితే నిరంతరం వస్తానే ఉంటుంది. ఎప్పుడు మనం ఏ శబ్దాలు చేయకుండా ఉంటాయి అంటే అది సూక్ష్మ శబ్దం. మనం చేసే శబ్దాలన్నిటికంటే తక్కువ శబ్దం అది. ఆ సునిశ్చితమైన ఆ తక్కువ శబ్దము సూక్ష్మ దృష్టికి సూక్ష్మంగా గ్రహిస్తే వినపడుతుంది. అలాగే ఆ సూక్ష్మత సాక్ష్యం ఏంటి? ఆ ఓంకారం, ఆ ప్రణవనాదం, ఆ సూక్ష్మ శబ్దపు సాక్ష్యం ఏంటి అంటే ఆకాశం అనేది శూన్యం కాదు, ఖాళీ కాదు, శక్తి స్వరూపము. అది శక్తినాదం. కాబట్టి ప్రాణశక్తిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నశించేవేమీ లేవు కనుక, నశించేవి అంటే శరీరంతో మనం అనుభవించేవన్నీ కూడా నశించిపోతాయి. పదార్థాలు తిన్నాం, అయిపోద్ది, అక్కడికి పూర్తి అయిపోద్ది. మళ్ళీ తర్వాత తెచ్చుకుంటాం, మళ్ళీ నశించిపోతాయి. అలా మనం సృష్టిలో చూసేవన్నీ ఎప్పుడొకప్పుడు నశించిపోతాయి. మనుషులు కూడా 100 సంవత్సరాలకు నశించిపోతారు, మరణిస్తారు. కానీ మన ప్రాణశక్తిలో అటువంటిది ఏం లేదు, ఉన్నత శక్తి ఒకటే. కాబట్టి నశింపు లేదు అక్కడ. ఎందుకని పదార్థం కూడా లేదు అక్కడ. శబ్దస్పర్శ రూప రసగంధములుగా ఏ ఘనత్వం కూడా లేదు అక్కడ. కాబట్టి అది అయిపోవటం లేదు, దానికి మొదలు లేదు, దానికి చివరు లేదు. అక్కడ ఓన్లీ నిశ్చలత ఉంది. ఆ నిశ్చలత ఎలా ఉంటుంది అంటే నిశ్చలత ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఎప్పుడు ప్రశాంతంగా ఏ లోటు లేకుండా నిశ్చలంగా ఉన్నప్పుడు హాయిగా ఉంటుంది. అందుకే నిద్రాస్థితిలో హాయిగా ఉంటాం. ఎందుకు హాయిగా ఉంటాం నిద్రాస్థితిలో? మరి మెలకువలో ప్రశాంతంగా కూర్చుంటాం కదా. ఎందుకు హాయిగా ఉండవు అంటే మెలకువలో ప్రశాంతతలో మన పరిస్థితులన్నీ మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడతా ఉంటాయి. నిశ్చలంగా కూర్చున్నామని మనం అనుకుంటున్నాం, కాదు. మన కోరికలు, మన ఇష్టాలు, మన అయిష్టాలు, మన బాధలు, దుఃఖాలు, మన ఆశలు, అత్యాశలు, మనకున్న భయాలు అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ సాగుతూ ఉంటుంది. మనం కాసేపు నిశ్చలంగా ఉన్నాం అనుకుంటున్నాం, కాదు. మూడ్ అదే ఉంటుంది.
మనం ఇప్పుడు ఏం మాట్లాడకపోయినా, ఇప్పుడు ఏం చేయకపోయినా, ఇంతకుముందు ఆలోచించుకుంటున్నటువంటి ఆ శరీర భావనలో, ఆ దుఃఖ భావనలో, ఆ సుఖభావనలో, ఆ భోగభావనలో, ఆ ఆశ భావనలో, ఆ భయభావనలో మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదే మనకి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదే ఉంటుంది. ఆ భావంలోనే ఉండిపోతాం ఖాళీగా ఉన్నా కూడా. కాదు, అది దాటి వచ్చేస్తాం. అది మానసిక స్తబ్దత. అంటే మనం ప్రశాంతంగా కూర్చున్నాను నేను అనుకుంటున్నామే, అది మానసిక స్తబ్దత. మానసిక స్తబ్దత ఉన్నప్పుడు ఏమవుతుందంటే మానసిక గుణములన్నీ ఉన్నాయి. ఆ దుఃఖాలు, భయాలు, బాధలు ఉన్నాయి. కాసేపు ఆలోచనకి అందకుండా స్తబ్దంగా ఉన్నాను. కానీ ఆ పాత ఏ ఉన్నాయో భయాలు, దుఃఖాలు అవన్నీ అండర్ గ్రౌండ్లో అలాగే ఉన్నాయి. వాటి ఫోకస్సే మన మీద పడతా ఉంటుంది. అందుకని అక్కడ ఆనందం అనిపించదు. మనసును కూడా మరవాలి, మానసిక స్థితిని కూడా దాటాలి. మానసిక స్థితిలో ఉన్నంతసేపు కూడా బరువు మోస్తున్నట్టే ఉంటుంది. నేను ప్రశాంతంగా కూర్చున్నాను అనుకోవచ్చు, కానీ డల్గా, నీరసంగా, ఉత్సాహం లేనట్టుగా చాలామంది చూడండి, ఏమీ చేయరు కానీ ఉత్సాహం ఉండదు, నీరసంగా ఉంటారు, ఎప్పుడు డల్గా ఉంటారు, ఎప్పుడు డిప్రెషన్ మూడ్లో ఉంటారు. అలానే ఏమీ చేయరు, బద్ధకంగా ఉంటారు, ఎప్పుడు నెగిటివ్ థాట్, ఎప్పుడు ఏదో ఒక నెగిటివ్ థాట్ ఆలోచిస్తూ ఉంటారు. అది అక్కడ ఉంటుందా లేదా, జరుగుద్దా జరగదా కాదు. ఇది మానసిక స్తబ్దత. అంటే తన మీద తనకు వచ్చిన ఒక అలసత్వం, ఒక నీరసత్వం, ఒక బద్ధకం, ఒక అభద్రతాభావం, ఒక అపరాధ భావం. అలా కాదు, అది ఆ స్థితిని దాటితే మనసు మానసిక స్థితిని దాటినట్టు. అందుకే అందరూ నెగిటివిటీలో ఈ స్థితిలోకి వెళ్ళిపోతారు. దానికే ఆ స్లోగా విసుగు, కోపం, చిరాకు నుంచి స్లోగా నెగిటివిటీ ఎలా ప్రయాణించుకుంటూ కొన్ని సంవత్సరాలకి డిప్రెషన్కి వెళ్ళిపోద్ది. ముందు స్లోగా గజిబిజిగా ఉందంటారు, చికాక్గా ఉందంటారు, ఇసుగ్గా ఉందంటారు, నచ్చట్లేదంటారు, ఎందుకు నచ్చట్లేదో తెలియట్లేదంటారు, ఊరికనే కూర్చుంటే చికాక్గా ఉందంటారు, విసుగ్గా ఉందంటారు, ఎవరన్నా మాట్లాడుతున్నా నచ్చట్లేదంటారు, ఈ పనులు నచ్చట్లేదంటారు. ఎందుకు, ఏంటి కారణం చెప్పండి, కారణం తెలియట్లేదంటారు. కానీ నాకు చికాకుగా ఉంది, విసుగ్గా ఉంది, బాధగా ఉంది, ఏదో తెలియని బాధగా ఉంది, నిద్ర పడతలేదంటారు, అశాంతిగా ఉందంటారు. కానీ అశాంతి ఎందుకంటే ఏంటో తెలియట్లేదంటారు. కాదు, నిరంతరం మానసిక స్థితుల మననం ఓవర్ అయిపోయి ఇప్పుడు ప్రెజెంట్ పాయింట్ తెలియట్లేదు అంతే నీకు. కానీ అది లోపలంతా గూడు కట్టుకుపోయింది. ఇలా పెరుగుతూ అది టెన్షన్ అయిపోద్ది, అలా పెరిగి డిప్రెషన్కి వెళ్ళిపోద్ది. ఇంకా ఆ సిమ్టమ్స్ ఎక్కువైతే సూసైడ్ దాకా వెళ్ళిపోద్ది. వీటన్నింటికి ఇప్పుడు ఎంతోమంది సైకియాట్రిస్టులు, సైకాలజిస్టుల దగ్గర మందులు వాడుకుంటుంటారు మనుషులందరూ. ఇది మానసిక స్థితి. దీన్ని దాటితే ఉన్నది ప్రాణశక్తి స్థితి. అక్కడ ఎలా ఉంటుందంటే ఈ మానసిక నిశ్శబ్దత ప్రాణశక్తి స్థితి కాదు. చాలా మంది ధ్యానంలో కూర్చొని ఆ నీరసం, నిస్సత్తువ ఏమీ ఆలోచించకుండా సేమ్ ఈ డిప్రెషన్ స్టేట్లన్నీ తెచ్చుకొని గందరగోళ పడిపోయి నేనేం చేయట్లేదు కదా, ఇదంతా ధ్యానమే కదా అనుకుంటారు. ధ్యానం వలన నెగిటివిటీలో నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే ధ్యానంలో చాలా మంది భయం వేస్తుంది అంటారు, బాధగా ఉందంటారు, ధ్యానం కుదరట్లేదు అంటారు, అశాంతిగా ఉంది, ధ్యానం చేస్తే గజిబిజి గందరగోళం వస్తుంది అంటారు. ధ్యానం అంటే ఏమీ చేయకుండా ఉంటావు, నువ్వు మానసిక స్థితిలో ఉన్నావు. అందుకని మానసిక స్తబ్దత నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది. మానసిక స్తబ్దత మనిషి జీవితంలో వస్తుంది. తను అనుకున్నది సాధించలేకపోయినప్పుడు, తను అనుకున్నది పొందలేకపోయినప్పుడు, తను అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగనప్పుడు, ఎప్పుడూ ఏదో ఒకటి కోరుకుంటూ సరిగా విషయాలని అంటే అర్థం చేసుకోకుండా లోక రీతిని, లోక తీరుని అన్ని నేను అనుకున్నట్టు జరగవు అనే దాన్ని యాక్సెప్ట్ చేయకుండా, ఉన్న లోక తీరుని యాక్సెప్ట్ చేయకుండా నేను అనుకున్నట్టే జరగాలనేటువంటి ఒక మనసును నిరంతరం తయారు చేసేసుకొని ఆ మనసు ప్రకారం నేను అనుకున్నవి పొందలేకపోతున్నానని ఇక అక్కడి నుంచి అలా ఒక మానసిక స్తబ్దతని అలవాటు చేసుకుంటారు. అంటే సాధించలేక ఓడిపోయి బలహీనతతో, అభద్రతతో, భయంతో ఇది ఇంతేలే, ఇది ఇలాగే ఉంటుందిలే అని తన పైన ఎవరన్నా అధికారాలు చేస్తుంటే నచ్చక, పై వాళ్ళని గౌరవించడం ఇష్టం లేక, అలానే వాళ్ళ కింద ఉండకుండా ఉండలేక, ఎవరో ఒకళ్ళ ఆధారం లేకుండా మనుషులకు గడవదు అసలు ప్రపంచంలో. ఎంతటి వాళ్ళకైనా పై వాళ్ళు ఉంటారు. కానీ అహంకారం దాన్ని ఒప్పుకోదు. ఆ లోకంలో ఉన్న సహజ తీరుని, ఆ సహజ పద్ధతుల్ని ఒప్పుకోదు. అహంతో ప్రాబ్లం అది. అందువల్ల మానసికమైనటువంటి దౌర్బల్యానికి లోనవుతూ ఉంటాం. అదంతా ధ్యానం కాదు, అదంతా తపస్సు కాదు, అదంతా సాధన కాదు. అలాంటి బాధల్లోంచి వచ్చి దేవుడి వైపు వెళ్ళి అదంతా చేసేది భక్తి కాదు. అది కేవలం మానసిక చాంచల్యత. దాన్ని సరైనటువంటి దృష్టిలో అర్థం చేసుకో. లోకం తీరంతే. లోకంలో అందరూ నాలాంటి వాళ్ళే. నేనేదో ఎవరికంటే గొప్ప అయిపోవాలి, ఎవరో నా మీద పెత్తనాలు చేయకూడదు, నేనే ఎవరో అందరి మీద పెత్తనాలు చేయాలి, ఇలాంటి ఆలోచనలే ఉండకూడదు. లోక తీరు ఎలా ఉందో ఆ తీరులో వెళ్ళాలి.
ఎప్పుడు లోక తీరు ఎలా ఉంటుందంటే మన పైన ఎవరొకళ్ళు ఉంటారు. అది కుటుంబంలో కావచ్చు, బయట వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అధికారాలు, హోదాలు, పదవులు, ఎప్పుడూ మనకు పైవాళ్ళు ఉంటారు. వయసులో కూడా కావచ్చు, అన్ని రకాల్లోనూ మనకు పైవాళ్ళు ఉంటారు. దాన్ని అంగీకరించాలి ఆ స్థితి. అలాగే మనకు అన్ని రకాల్లో మనకంటే కింద వాళ్ళు ఉంటారు. దాన్ని ఆనందించినప్పుడు మన పైవాడిని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం? అక్కడ ఘర్షణ వస్తుంది. పైవాడిని ఒప్పుకోను, నాకంటే కింద వాళ్ళనే ఆనందిస్తాను అన్న చోట మానసిక సంఘర్షణ ఉంది. అక్కడ సమతుల్యత లేదు, నిజాయితీ లేదు. నీకంటే కింద వాళ్ళని ఒప్పుకొని ఆనందిస్తున్నప్పుడు నీకంటే పైవాళ్ళని కూడా ఒప్పుకోవటం నేర్చుకోవాలి. అది సహజత్వం. ఎందుకంటే నువ్వు పైవాడిగా ఉన్నప్పుడు కింద వాళ్ళతో ఆనందిస్తున్నావుగా. ఇవన్నీ కూడా ఏంటంటే మన మనసుకు మనమే చేసుకునే ఘర్షణలో. వీటిల్లో అనేక మంది ఓడిపోయి ఏం చేయలేక అలా కూర్చొని స్తబ్దతగా నేనేమీ చేయట్లేదు అనుకుంటారు. ఆ స్థితిలోంచి ఇప్పుడు బయటపడటానికి ధ్యానాలు నేర్చుకుంటారు, భక్తి అంటారు, దేవుడు అంటారు, మతం అంటారు, మార్గం అంటారు, గురువులు అంటారు, మొక్కుబళ్ళు అంటారు, అయ్యి అంటారు, ఇవి అంటారు, తిరుగుతూ ఉంటారు. కాదు, అది మానసికమైనటువంటి బలహీనత, దౌర్బల్యతలోంచి వచ్చిన స్తబ్దత. ధ్యానం కానే కాదు, తపస్సు కానే కాదు, సాధన కానే కాదు. ఎప్పుడైతే మీకు ధ్యానాలు కుదరటం లేదు, ఆ ధ్యానంలో ఉత్సాహం లేదు, అలా కూర్చోవడానికి ఉత్సాహం కలగట్లేదు, అలా ఉండాలని అనిపించట్లేదు, అయినా నేను ఏదో చేస్తున్నానంటే వెళ్తున్నానంటే గుర్తుపెట్టుకుంది, అది మానసిక స్తబ్దత. దాంట్లోంచి చాలా మంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. నాకు అర్థమవుతూ ఉంటుంది, వీళ్ళు మానసిక స్తబ్దతలోంచి ప్రశ్నలు వేస్తున్నారు తప్ప వీళ్ళు అసలు సాధనలోనే లేరని. అయితే దాన్ని సాధన అనుకుంటున్నారు. చాలా మంది వినటాన్నే సాధన అనుకుంటారు. వినటం అసలు సాధన కాదు. వింటే అర్థమైంది ఏముంది అందులో. నేను ఇప్పుడు 35 ఏళ్ల నుంచి వింటానే ఉన్నా. నేను కూడా 35 ఏళ్ల నుంచి నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ చెబుతానే ఉన్నా. ఏమైంది? ఏమీ అవ్వలేదు. అది మామూలు విషయం. నేను సామాన్యుడిని, ఎప్పటికీ సామాన్యుడిగానే ఉన్నా. ఎందుకనంటే వినటం వేరు, అది అనుభవంగా మారటం వేరు. అనుభవంగా మారాలంటే శరీర స్థితిని దాటాలి, మనోస్థితిని దాటాలి, ప్రాణశక్తి స్థితిలోకి రావాలి. అంటే ఈ దాటటం అనేది పదంగా వాడేది తప్ప సహజంగా ఏం జరుగుతుంది? నిద్రలోకి వెళ్ళేటప్పుడు అదే జరుగుతుంది. అదేదో మనం గొప్ప ప్రయత్నాలు చేయక్కర్లా. సహజ స్థితిని అర్థం చేసుకొని సహజంగా ఉండటం నేర్చుకోవాలి. కానీ అంత ఈజీ కాదు. ఎందుకంటే మనం లోకరీతులకు అలవాటు పడిపోయాం. పక్క వాళ్ళతో పోల్చుకోవటం, తక్కువలు ఎక్కువలు, మనము మన కుటుంబ సభ్యులు. ఒకవేళ నాకు అర్థమైనా మళ్ళీ మా ఇంట్లో అందరికీ అర్థం అవ్వాలి. ఎందుకంటే నేను మా వాళ్ళని ప్రేమిస్తాను కాబట్టి. ఇప్పుడు కాదు, వాళ్ళని ప్రేమించకుండా నా స్థితిలో నేను ఉండాలంటే వీళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. వీళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళటం ధర్మమా, బాధ్యత, కర్తవ్యం, ఇవన్నీ కరెక్టా? మరి వాళ్ళకి తెలియదు కదా. వదిలిపెడితే వెళ్తే ఏమైపోతారంటే ఖచ్చితంగా వదిలిపెట్టి వెళ్తే తప్పు, నేరమే. బాధ్యతలు ఎవరికాళ్ళు చేయాల్సిందే. కాబట్టి అక్కడ కూర్చొని ఆ బాధ్యతలు నిర్వర్తించాలి. నిర్వర్తిస్తూ నీ మనసును నువ్వు నిగ్రహించుకోవాలి. ఇవన్నీ కూడా ఒక తపస్సులా సాగాలి. దానికి టైం పట్టొచ్చు. 100 సంవత్సరాల సుదీర్ఘ జీవితం ఉంది. దాన్ని ఊరికిన వృధా చేసుకుంటూ కూర్చోవటం ఎందుకు? అందుకని కొంచెం ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఏమి లేదు, ప్రయత్నం అంటే ఏంటో తెలుసా? మీ పనులన్నీ చేసుకోండి. అది మెలకువలో మీరు పగలైనా, మెలకువలో ఊరికనే పనుల్లో మధ్య గ్యాప్లో ఊరికనే విశ్రాంతిగా కూర్చుంటే, ఊహల్లో గతాన్ని తీసుకొచ్చి గతంలో విషయాలను ఊహించుకోబాకండి. ముందు అది నిర్ణయించుకోండి. గత విషయాలను ఊహించుకోకూడదు. కొంత టైం పట్టొచ్చు దాటడానికి, కానీ ముందు దానికి ఒక సలహా ఇవ్వాలిగా మన మనసుకి. గతాన్ని ఊహించబాకని. ఊహించడం వల్ల ఉపయోగం లేదు. అలాగే భవిష్యత్తుకి వెళ్ళి పరుగులు తీకు, దానికి ఒక సలహా ఇవ్వాలి. ఎందుకని భవిష్యత్తుని ఇప్పుడు ఏం చేయలేం. భవిష్యత్తులోకి ఇప్పుడు ఎలా వెళ్ళగలం? మనసు వెళ్తుంది అంతే, ఊహించుకుంటా. అలాంటి ఊహలను ఊహించుకోకుండా అటువంటి మిగిలిన సమయంలో శరీరంతో మనసుతో కలిసి జాగ్రత్త అవస్థలో చేయవలసిన వృత్తి వ్యాపార ఉద్యోగాలు, కుటుంబ పనులు, కుటుంబ సౌఖ్యాలు, శరీర సౌఖ్యాలు అన్ని జాగ్రత్త చేసుకోండి. ఉన్నదాన్ని తృప్తిగా ఉండండి. ఊహాత్మక విషయాల చోట ఊహించకూడదని ఇప్పుడు ప్రాణశక్తిలోకి వెళ్ళడానికి ట్రై చేయండి. దానికి ట్రై చేయడం ఏమీ లేదు. ఒకవేళ కుదరదు అంటే శరీర భావం తగ్గదు, మనోభావం తగ్గదు, కళ్ళు మనసు కూర్చుంటే ఆ మనోభావంలోనే కొట్టుకుపోతా ఉంటాం అనుకోండి. ఊరికి నేను చెప్పుకోవటమే, నేను ఒక ఎగ్జిస్టెన్స్ని, నేను ఒక ప్రాణశక్తిని, నేను ఒక ఉనికిని, కాసేపు శరీర మనోభావాలు వదలాలనుకుంటున్నానని నాకు నేను చెప్పుకుంటా ఉంటే కొన్నాళ్ళకి పనిచేస్తుంది. ఎందుకని ఇప్పుడు వరకు అసలు మనం చెప్పుకోలేదు. ఇప్పుడు వరకు శరీరం నేను అనుకుంటా బతికాం, మనసు నేను అనుకుంటా బతికాం, ఊహలతో బతికాం, అన్నీ ఊహించుకుంటా బతికాం. ఇప్పుడు అలాగే బతుకుతున్నాం. కాబట్టి అది కొంత టైం తీసుకోవచ్చు తప్ప అది ఎటువంటి విధంగానూ సాధ్యం కాని విషయం అయితే కాదు. దానికి సాక్ష్యమే గాఢ నిద్రలోకి మనం వెళ్ళటం. అది ప్రకృతి సహజంగా ఏర్పాటు చేసిన 3వ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం మనం. మెలకువ స్థితి, స్వప్న స్థితి, గాఢ నిద్ర. ఆ గాఢ నిద్ర స్థితి ప్రాణశక్తి స్థితి. అది ఎరుకలో మనం ట్రై చేస్తాం అంతే. ఇప్పుడు
అంతకు మించి నీ శరీరంలో లేనిది దేని గురించి ఆధ్యాత్మికత అసలు చెప్పట్లేదు. నువ్వేం కష్టపడక్కర్లేదు, నీకు మహిమలు అక్కర్లేదు, మాయలు అక్కర్లేదు, అద్భుతాలు అక్కర్లేదు, గందరగోళాలు అక్కర్లేదు, నువ్వు ఎక్కడికి పరుగులు తీయక్కర్లేదు. నిన్ను నువ్వు చూసుకుంటే చాలు, నువ్వు ఉన్న చోటు ఉండి నిన్ను నువ్వు చూసుకుంటే చాలు. ఇది ఇలా నేనేదో ప్రయత్నిస్తున్నాను అని ప్రశ్న అడిగిన సోదరుడు అన్నారు. సరే, ఆ ప్రయత్నాల్లో వారికి వచ్చే అనుభవాలు అనేక మందికి అనేక రకాలుగా ఉంటుంది. అనేక రకాల ప్రయత్నాల్లో ఉంటాయి. ఏంటని అడగబాకండి, ఎందుకంటే కోటాను కోట్ల మంది ఎలా ప్రయత్నిస్తుంటే అలా వాళ్ళకి కోటాను కోట్ల భావాలు కలుగుతూ ఉంటాయి. అది వాళ్ళ శారీరక మానసిక స్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికైనా చిట్ట చివరిలో ప్రాణశక్తి స్థితి నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది. అక్కడ అనుభవాలు ఉండవు. నాకు చీకటిగా ఉంది, నాకు వెలుగుగా ఉంది, నాకు కాంతులు చిమ్మింది, నాకు అయి కనబడి, నాకు ఈ కనబడి, ఇదంతా మనోలోకమే. అలా సాగనే ఉండే, అలాగే సాగుద్ది. అది తప్పు కాదు, రైట్ కాదు, ఒకరికైనట్టు ఇంకోళ్ళకి ఉండాలని ఉండదు. మనోలోకాన్ని దాటడం అంత తేలిక కాదు, శరీర భావం నుంచి దాటడం అంత తేలిక కాదు. ఎందుకని చిన్నప్పటి నుంచి అలవాటు చేయలేదు కనుక. అంతే, చిన్నప్పటి నుంచి ఇది బలపడిపోయింది, శరీర భావం మనోభావం. అలానే అవి తప్పు కాదు, బ్రతకడానికి అవి అవసరమే. కానీ మనలో ఒక శాశ్వత సత్యం ఉన్నప్పుడు, ప్రాణశక్తి అనేటువంటిది మరణం లేనిది, అదే సృష్టికి కారణమైంది అయినప్పుడు, అత్యంత విలువైంది అయినప్పుడు, ఆ విలువైందని తెలుసుకోకపోతే ఎలా? తెలుసుకో, అది నీ స్వస్వరూపము, నీ శాశ్వత స్వరూపము, నశించని స్వరూపము. దాన్ని తెలుసుకో. దాన్ని తెలుసుకుంటే ఈ శరీర చావు భయం పోద్ది, మరణ భయం పోద్ది, పెరిగితనం పోద్ది, ఈ తప్పులు పోతాయి, మానసిక అభద్రతలు పోతాయి, విసుగులు, చికాకులు, డిప్రెషన్లు ఇవన్నీ పోతాయి. అది తెలుసుకునే ప్రయాణం. ఎందుకంటే సత్యం అర్థం అవుతుంది. అక్కడ ఆశలు, అత్యాశలు, దురాశలు అన్నీ తగ్గిపోతాయి. అందుకనే ఆధ్యాత్మికత తెలుసుకోమంటున్నారు. నువ్వు ప్రాణశక్తి అనేది తెలుసుకోని. నువ్వు అలా తెలుసుకోవాలంటే బేసిక్ పాయింట్ ఏంటి? మంచిగా ఉండాలి. సాధనలో బేసిక్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు మంచిగానే ఉండాలి. అన్ని పరిస్థితుల్లో, ఏ పరిస్థితి ఆ పరిస్థితి ఈ పరిస్థితి అని అడగకండి. అన్ని పరిస్థితుల్లో వీలైనంత మంచిగా ఉండడానికి ప్రయత్నించడమే ముఖ్యమైన సాధన. మెలకువలో, జాగ్రత్త అవస్థలో సాధనది. ఇప్పుడు వీరు అడిగిన దాంట్లో ఇంకోటి ఏంటంటే, నేను ఎక్కడో విన్నాను, ఇలాంటివి ఉంటాయి, ఎక్కడో వినటం, చదవటం, పుస్తకాలు, గందరగోళంగా ఉంటుంది. ఆధ్యాత్మికతను అంతా సర్వనాశనం చేసుకుంటూ వెళ్ళిపోయారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అని. వారు చెప్పింది ఏంటంటే, నువ్వు ఒకవేళ మోక్షాన్ని పొందితే, ముక్తిని పొందితే, కనీసం ఒక 10,000 మందినైనా నువ్వు ఇన్స్పైర్ చేయగలుగుతావు అని చెప్పారంట. ఆయన విన్నారు ఎక్కడ ఒకటే, అంటే ఒక 10,000 మందికైనా నువ్వు మోక్షం వైపు ఇన్స్పైర్ చేసేయగలుగుతావు. నీలో అంత శక్తి పెరిగిపోద్ది, నీలో అంత ఇది ఒక గ్రాండ్గా తయారైపోతావు నువ్వు అని ఏదో చెప్పారు. ఏమి లేదు, ఆ ప్రాణశక్తి ఇప్పుడు మోక్షం అనేది ఏది ఉందో ఆల్రెడీ అది ఇప్పుడు కూడా ఉన్న ప్రాణశక్తే, దాంతో నువ్వు బతుకుతున్నావు. ఇప్పుడు దాన్ని తెలుసుకుంటే కొత్తగా కొమ్ములేమొస్తాయి? ఇప్పుడు శరీరం నేను అనుకొని బతుకుతున్నప్పుడు మనల్ని బతికిస్తుంది ప్రాణశక్తే. మనసు నేనని బతుకుతున్నప్పుడు మనసు రూపంలో ఉంది ప్రాణశక్తి, బతికిస్తుంది ప్రాణశక్తే. గాఢ నిద్రపోతున్నప్పుడు ప్రాణశక్తిలో ఉన్నప్పుడు మన శరీరాన్ని, మనసుని అన్నింటినీ అలా లీనం చేసి ఉంచి బతికించి ఉంచింది ప్రాణశక్తే. ఇప్పుడు నేను ప్రాణశక్తిని నువ్వు తెలుసుకోవటమే తప్ప, తెలుసుకుంటే కొత్తగా కొమ్ములేమొస్తాయి? పాత నుంచే ఉన్న ప్రాణశక్తిగా, ఎప్పటి నుంచే ఉన్న ప్రాణశక్తిగా, కొత్తగా ఏమొస్తాయి శక్తులు? లాజిక్గా ఆలోచించండి. అంటే దీన్ని గందరగోళ పరిచేశారు. ఎందుకంటే దాన్ని తెలుసుకోలేని వాళ్ళందరూ, ఆ జ్ఞానం అర్థం కాని వాళ్ళందరూ, అంత జ్ఞానవంతంగా ఆలోచించలేని వాళ్ళందరూ, అంత జ్ఞానవంతంగా ఇతరులకు చెప్పలేని వాళ్ళందరూ, కానీ మాకు తెలుసు, మేము గొప్పవాళ్ళమే, మేము మహాత్ములు అయిపోయాం, మేము పెద్ద పెద్ద గురువులు అయిపోయాం, కాబట్టి మాకు అన్నీ తెలుసు, మేమేదో చెప్పేస్తాం, మాయలు, మహిమలు, అద్భుతాలు అని చెప్పి వాళ్ళు అది ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ పోయారు ఎవరికాళ్ళు. ప్రజలు కూడా దానికే అట్రాక్ట్ అయ్యారు. ఏదో మహిమలు, మాయలు, అద్భుతాలు అంటే ప్రజలకు విపరీతమైన అట్రాక్షన్. అందుకని నేను ప్రశ్నలు అడిగి కనీసం 10,000 మందినైనా నువ్వు ఇన్స్పైర్ చేయగలవని చెప్పారంట. 10,000 మంది, 10 కోట్ల మంది, 10 లక్షల మంది కాదు, ఒక్కడిని కూడా ఏమీ చేయలేవు నువ్వు. ఒక్కడనే, సింగిల్ పర్సన్నే. ఎందుకో తెలుసా? మీరు వెనక నుంచి చరిత్ర చూసుకుంటారండి. నేను ఎవరిని తక్కువగా విమర్శించట్లా. ఆత్మజ్ఞాన మార్గంలో మనకి ఈ మోక్షము అనే దాన్ని అందించుకుంటూ వచ్చిన వాళ్ళల్లో ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు జీవించున్నాడు. ఆయన ఎంతకాలం జీవించారు? ఒక మనిషిలా ఆయన మొత్తం శరీరంతో జీవించారు, భగవద్గీత బోధించారు. ఒక్క ఆయనైనా శ్రీకృష్ణుడు అంతటోడు అయ్యాడా? భగవద్గీత చెప్పాడా? ఎక్కడైనా మీకు ద్వాపరయుగంలో తగిలారా మళ్ళీ అలాంటి వాళ్ళు? ఒక్క ఆయనైనా శ్రీకృష్ణ భగవానుడు అంతటోడు అయ్యాడా? ఎక్కడైనా ఒక్క ఆయనైనా రామచంద్రుడు అంతటోడు అయ్యాడా?
అవలేదుగా. ఒక్క ఆయనైనా వ్యాస మహర్షి అంత అయ్యాడా? ఒక్క ఆయనైనా సుఖ మహర్షి అంత అయ్యాడా? ఒక్క ఆయనైనా జనక మహర్షి అంత అయ్యాడా? ఒక్క ఆయనైనా అష్టావక్ర మహర్షి అంత అయ్యాడా? ఒక్క ఆయనైనా శంకర భగవత్పాదులు ఆత్మబోధన విపరీత ప్రచారం చేశారు. ఒక్క ఆయనైనా శంకర భగవత్పాదులు అంత అయ్యారా? శంకరాచార్యుల వారిలాగా. మరి వీళ్ళందరి పేర్లే వినపడుతున్నాయి కానీ తర్వాత మరి ఎవరు అవ్వలేదేంటి? కోటాను కోట్ల ప్రపంచం కదా. ఇప్పుడు కూడా ఒక రమణ మహర్షి దగ్గర కొన్ని వందల వేల లక్షల కోట్ల మంది వచ్చి ఉంటారు ఆయన బతికినంతకాలం. ఎందుకంటే ఆయన సుమారు 70-80 ఏళ్ళు బతికారు. మరి ఇంకో రమణ మహర్షి ఒక ఆయన అయ్యాడని ఎవరు చెప్పట్లేదు అక్కడ. అది ఇన్స్పైర్ చేయటం కాదు. ఇప్పుడు రమణ మహర్షి పేరు ప్రపంచవ్యాప్తంగా తెలుసు. 10,000 మందిని ఏంటి మొత్తం ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందినో 100 కోట్ల మందినో ఇంకా ఎక్కువ మందిని ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు. భారతదేశ జనాభా 140 కోట్లు ఉంది. ఇన్స్పైర్ చేయడం వేరు, ఆ బోధలు పట్టుకొని ప్రచారం చేస్తే వెళ్తుంది. అసలు ప్రచారమే చేయకపోతే అసలు యోగులు ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు ఉన్నారని కూడా తెలియదు మనకి. అవి ప్రచార పర్వాలలో వీళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి. బయటకు రాని పేర్లు ఎన్నున్నాయో మనకు తెలియదు. ఇక్కడ విషయం అది కాదు. నువ్వు నేను దాన్ని పొందాను అని నీకు తెలుస్తుందండి. వాస్తవిక సత్యం అది. అందుకని రమణ మహర్షి నేను అనంత ఆత్మస్వరూపుడును, ఈ శరీరం నేను కాదు అని ఖచ్చితంగా చెప్పారు. ఎవరినంటే చెప్పారు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అదే చెప్పారు. ఇప్పుడు ఈ రూపంతో మీకు ఇలా కనబడుతున్నాను, మీరు ఇలా కృష్ణుడని నన్ను అనుకుంటున్నారు, కానీ నేను అనంత ఆత్మస్వరూపుడునే ఖచ్చితంగా చెప్పారు. అలా ఆత్మతత్వాన్ని తెలుసుకున్న అందరూ చెప్పారు. మిగిలిన వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మిగిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చెప్పలేకపోతున్నారు. ఆ భావన అర్థమైన వ్యక్తి నేను అనంత ఆత్మస్వరూపుడును అని చెబుతాడు. అలా నిసర్గదత్త మహారాజ్ చెప్పారు. ఆయన చాలా చిన్న మనిషి. ఆయన ఏం పెద్ద గంభీరమైనటువంటి చదువులు లేవు, పెద్ద ఉపన్యాసాలు లేవు. చిన్న బీడీ కొట్టు, సిగరెట్లు బీడీలు అమ్ముకునే చిన్న దుకాణదారుడు ఆయన. అంటే ఎవరైనా పొందొచ్చు, దీనికి చదువుతో పని లేదంటానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. దీనికి ఏం పాండిత్యం అక్కర్లా, జ్ఞానం అక్కర్లా. అది నీ స్థితే. నీ స్థితిని నువ్వు చూసుకుంటే చాలు నీ లోపల. దానికి బయట అయితే అసలు పని లేదు. అలా లేటెస్ట్ రమణ మహర్షి తర్వాత నిసర్గదత్త మహారాజు బాంబే అయింది. ఆయన కూడా కాలం చేశారు. ఆయన చెప్పారు చక్కగా నేను అనంత ఆత్మశక్తి నేను. అలా అనుభవం అది. అలా ఎవరైనా చెబితే నమ్మేయాలంటే నమ్మకండి. అసలు ఎందుకు నమ్మటం నమ్మకపోవడంతో మనకు పనే ఉందండి. వాళ్ళు చెప్పిన విషయాన్ని తీసుకొని నీ లోపల నువ్వు చూసుకోవడానికి వాళ్ళని నమ్మటం ఎందుకు? వాళ్ళు నేను నమ్మాలా నమ్మద్దు అనేది ఎప్పుడు వస్తుందంటే నువ్వు వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇవ్వాలనుకున్నప్పుడు, వాళ్ళకి సేవలు చేయాలనుకున్నప్పుడు, వాళ్ళ దగ్గర కూర్చోవాలనుకున్నప్పుడు, వాళ్ళని కౌగులించుకోవాలనుకున్నప్పుడు, వాళ్ళ పాదాల మీద పడిపోవాలనుకున్నప్పుడు, వాళ్ళకి అంకితం అయిపోవాలనుకున్నప్పుడు, అలా నువ్వు ఇంకోటి ఏదో చేయాలనుకుంటున్నప్పుడు వాళ్ళని పూజించాలి, ప్రార్థించాలి, అర్చించాలి, ఇలా ఏదో చేయాలనుకుంటున్నావు అనుకో, అప్పుడు నమ్మకం కావాలి. ఇవన్నీ చేసేంత స్థితి అసలు వాళ్ళకు ఉందా లేదా, వాళ్ళు మోసం చేస్తున్నారా ఏంటి అని. అసలు ఇవన్నీ మనకెందుకు? నన్ను నేను చూసుకోవటానికి ఇంకో 2 వాళ్ళతో పని ఏంటి? ఇప్పుడు రమణ మహర్షి ఏదో చెప్పారు, నువ్వు నమ్మినా నీకు ఇప్పుడే మోక్షం వచ్చేది. నిసర్గదత్త మహారాజ్ చెప్పారు, నువ్వు నమ్మినా మోక్షం వచ్చేది. కృష్ణ భగవానుడు భగవద్గీత చెప్పాడు, నువ్వు నమ్మినా నీకు మోక్షం వచ్చేది. కృష్ణుడి నోటితో స్వయంగా అన్న అర్జునుడికే మోక్షం రాలేదు. అది చెప్పిందే అర్జునుడి కోసం. ఆయన చెప్పింది ఎందుకు అంటే ధర్మం తెలుసుకొని యుద్ధం చేయని చెప్పారు. యుద్ధం వరకు చేశాడు అంతే. నీ ధర్మం ఏంటో నువ్వే నిర్ణయించుకున్నారు, యుద్ధం చేయమని కూడా చెప్పలేను. అర్జునుడు యుద్ధం చేశాడు తప్ప ఆయనేమో మోక్షం పొంది మళ్ళీ ఆ యుద్ధం అయిపోయినాక ఆత్మ సిద్ధాంతాన్ని పట్టుకుని కృష్ణ భగవానుడు చెప్పాడు, అదంతా మనం ప్రాక్టీస్ చేసేసుకొని మనం ఇప్పుడు ఆత్మజ్ఞానం అయిపోదామని వాళ్ళు ఎవరేం చేయకపోగా అతని తర్వాత మళ్ళీ కృష్ణుడిని అడిగాడని కూడా ఉంటది. ఏమని, అయ్యా నువ్వు ఇంతకుముందు యుద్ధంలో నాకు భగవద్గీత చెప్పావు, నేను మర్చిపోయాను, మళ్ళీ ఇంకోసారి నాకు ఆ సబ్జెక్టు చెప్పవా అని. అప్పుడు మళ్ళీ కృష్ణ భగవానుడు చెప్పాడు. దాని పేరు ఉత్తర గీత అంటారని కూడా ఉంది గ్రంథాల్లో. అంటే వినటం వేరు, తెలుసుకోవటం వేరు. సాక్షాత్తు అది పొందినటువంటి మహాత్ములే అక్కడ ఉండి కథలు ఎందుకు రాశారు? నేను ఎవరిని తక్కువ చేయట్లా, అర్జునుడిని తక్కువ చేయట్లా, ఇంకోని తక్కువ చేయట్లా. అది వినటం వేరు, అది అవ్వటం వేరు. కృష్ణ భగవానుడు అది అయిపోయిన వాడు. ఆయన ఆ స్థితిలో ఉన్నవాడు. ఆయన తాను అనంత ఆత్మస్వరూపుడును అని చెప్తారు వాళ్ళు. అలా ఇప్పుడు ఎవరైనా చెప్పినా నమ్మాలంటే ఇప్పుడు కూడా చెబుతారు మన వాళ్ళు. బాబుల మంది కావాలంటే మళ్ళీ కృష్ణుడిలో గెటప్ వేసుకొని నిమ్మల బెంచం పెట్టుకొని మురళ పట్టుకు తిరుగుతారు. ప్రజల్ని మోసం చేసేవాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు. నమ్మకండి.
గడిచిపోయిన చరిత్రల్లో మహాత్ముల్ని నమ్మడం వల్ల మనకు నష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మనం ఎవరో కూడా వాళ్ళు లేరు శరీరంతో. అందులో జ్ఞానం తీసుకోండి. నమ్మటం అంటే ఏంటి? ఆ జ్ఞానం తీసుకోండి. భగవద్గీత గ్రంథంలో జ్ఞానం తీసుకోండి. ఆ కృష్ణ భగవానుడికో నమస్కారం చేయండి, రమణ భగవానుడికో నమస్కారం చేయండి, ఆ జ్ఞానం తీసుకోండి. నిసర్గదత్త మహారాజుకో నమస్కారం చేయండి, ఆ జ్ఞానం తీసుకోండి, వాడుకోండి. అలా ఎక్కడ ఎవరన్నా ఇప్పుడు ఉన్నోళ్ళైనా సరే నమ్మాలా అక్కర్లేదా, వాళ్ళు మంచోళ్ళ కాదు, మనకెందుకు మంచోళ్ళ కాదా అని ఎప్పుడు డౌట్ వస్తుంది ముందే చెప్పా. వాళ్ళకి అంకితం అయిపోదాం, వాళ్ళ వెనక నడిచేద్దాం, వాళ్ళ పాదాలు పట్టుకుంటే శక్తులు వచ్చేస్తాయి, వాళ్ళ నుంచి నాకు శక్తి ప్రసారాలు జరిగిపోతాయి, వాళ్ళు శక్తిపాతాలు చేస్తారు, నాకేదో మహిమలు చేస్తారు, మాయలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు, నన్ను రక్షిస్తారు, నా కుటుంబాన్ని రక్షిస్తారు అని ఒక లింక్ ఏర్పరుచుకుందాం అనుకున్నప్పుడు నమ్మకం అవసరం అవుద్ది. అది నమ్మకమా అపనమ్మకమా మోసమా కాదా తెలియని పరిస్థితి ఏర్పడుద్ది. నువ్వు ఏ లింకు పెట్టుకోకుండా ఎవరి దగ్గర జ్ఞానం తీసుకున్నా వాళ్ళకు నమస్కారం పెట్టుకో కృతజ్ఞతగా. నా జ్ఞానాన్ని నీకు జ్ఞానం అంటే ఏంటి? ఏమీ లేదు జ్ఞానం. నీ శరీరం, నీ మనసు, నీ ప్రాణశక్తి నీ గురించి నీకు చెబుతుంది. పెద్ద జ్ఞానం కూడా కాదు అసలు. కానీ దానికి అనంత ఆత్మశక్తి అని పేరు పెట్టారు. మనలో ఉండే ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తి సృష్టి మొత్తం ఉంది కాబట్టి అనంత ఆత్మశక్తి అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, నువ్వు ఏదో చేసేయగలవు ఒక 10,000 మంది నిన్న అంటే, ఇంతమంది మహాత్ములు 1000 మంది ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేకపోయారుగా. చేయలేక గ్రంథాలు చెప్పి వెళ్ళిపోయారు, గ్రంథాలు అందించి వెళ్ళిపోయారు. ఇష్టమైన వాళ్ళు అందుకొని మేము మారితే మారండి, లేకపోతే లేదని. ఎందుకని? ఎవరో చేసేది కాదు. నేను శరీరాన్ని బతుకుతుంది నేను మనసునని బతుకుతుంది నేను ప్రాణశక్తి, నేను బ్రతకవలసింది నేను. కానీ నేను ప్రాణశక్తిని నాలో ఆల్రెడీ ఉన్నదేగా, కొత్తగా తెచ్చుకునేది కాదు. ఇప్పుడు నా ప్రాణశక్తిని కృష్ణ భగవానుడు ఇవ్వాలి, రమణ భగవానుడు ఇవ్వాలి, నిసర్గదత్త మహారాజు ఇవ్వాలి, లేదా శ్రీరామచంద్రుడు ఇవ్వాలి, లేదా అల్లా ఇవ్వాలి, యేసుక్రీస్తు ఇవ్వాలి, ఎవరో ఒకళ్ళు ఇంకొకళ్ళు ఇవ్వాలి అంటే వాళ్ళు వెనకబడచ్చు. చెల్లి మా గురువు గారు ఇవ్వాలి, మా మాతాజీ గారు ఇవ్వాలి, నా ప్రాణశక్తి వాళ్ళ దగ్గర ఉందంటే వెళ్ళొచ్చు. నీ దగ్గర ఉన్న ప్రాణశక్తిని వాళ్ళెవరో ఇవ్వటం ఎందుకు? నీకు తెలియదు కాబట్టి చెప్పారు అంతే. ఎవరో ఆ ప్రాణశక్తిని తెలుసుకున్నవాళ్ళు. ఇక ఎవరైతే నీకెందుకు? ఇప్పుడు ఒకవేళ జీవించి ఉన్న వాళ్ళైనా వాళ్ళు మోసపూరితంగానే చెబుతున్నా, నువ్వు లింక్ పెట్టుకున్నప్పుడు మోసపోయే అవకాశమే లేదుగా. నువ్వు లింకులు పెట్టుకుంటే మోసపోతావు, నీ దారి తప్పేస్తుంది, నిన్నెటో నడిపిస్తారు, వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటూ పోతా ఉంటారు. నువ్వు లింకులే పెట్టుకున్నప్పుడు ప్రాబ్లం. జ్ఞానం విను, చక్కగా నిన్ను చూసుకొని ఇంట్లో నువ్వు కూర్చో, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువండి. నీ గూర్చి నువ్వు చదువుకునే చదువు, నీకు ఎవరో చెప్పే చదువు కాదు. వాళ్ళ గురించి వాళ్ళు చదువుకున్న వాళ్ళు మేము ఇలా చదువుకున్నామని చెప్పారు అంతే. గ్రంథాలు రచించినా, గ్రంథాలు ఎన్ని చెప్పినా మనకు చేసిన బోధ కాదు. మేము ఇలా పొందాము, మమ్మల్ని మేము ఇలా తెలుసుకున్నాము అని చెప్పారు అంతే. అలా నువ్వు ఎలా తెలుసుకోవాలో తెలుసుకో. అందుకని 10,000 మందిని ఇన్స్పైర్ చేయటం, లక్షల మందిని ఇన్స్పైర్ చేయటం ఏమి ఉండదు. నీకు నువ్వు కూడా ఇన్స్పైర్ అవ్వవు. ఇప్పుడు నేను అనంత ఆత్మస్వరూపుడును అన్న రమణ మహర్షి ఎలా బతికారు? శరీరం వదిలే వరకు మామూలుగానే బతికారు. నీ నామము రూపము తీసివేస్తే నీలోనే కాక సమస్త జీవరాశులలోనూ వ్యాపించి ఉన్నటువంటి దివ్యాత్మశక్తిని నేనే అని చెప్పిన షిరిడి సాయిబాబా స్ట్రైట్ గా చెప్పారు. ఆయన జీవిత చరిత్ర చదువుకోండి, వెళ్ళి ఉంటుంది. అన్ని జీవరాశులందు ఉన్న ఆత్మశక్తి నేనే, సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న శక్తి నేనే అని చెప్పిన షిరిడి సాయిబాబా ఎలా బతికారు? మామూలు ఆర్డినరీ భిక్షకుల్లో మామూలుగానే బతికారు. ఏముంది అందులో? నిసర్గదత్త మహారాజు ఎలా బతికారు? చిన్న బీడీలు కొట్టు. అయితే మనుషులు వచ్చినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు నేను ఎలా పొందాను, మీరు ఎలా పొందొచ్చు అని చెప్పారు అంతే. పొందొచ్చు అంటే పొందొచ్చు, మీరు ఎలా పొందారు, ఎలా పొందాను, ఎలా పొందొచ్చు, నువ్వు ఎలా పొందొచ్చు, అయ్యే పుస్తకాలు, వివరణలు, బోధలు, దాన్ని జ్ఞానం అంటున్నాం. అంతే తప్ప వాళ్ళు మామూలుగానే జీవించారే. వాళ్ళేం గాల్లో నడవలేదు, సముద్రాల మీద నడవలేదు, నీటిలో నడవలేదు, ఆకాశంలో ప్రయాణాలు చేయలేదు, ఆహారం మానేయలేదు, కాలకృత్యాలు తీర్చుకోవటం మానేయలేదు. సగటు మానవుడు ఎలా బతుకుతాడో శరీరం వదిలేవరకు అలాగే బతికారు. సగటు మానవుడు శరీరంతో పడే బాధలన్నీ కూడా పడ్డారు. అందుకని ప్రాక్టికల్గా ఉండండి, సహజంగా ఉండండి. మీరు 10 మంది వింటున్నారో, 50 మంది వింటున్నారో, 100 మంది వింటున్నారో, మీలో ఎంతమందికి ఇది అర్థమవుతుందో ఆ సహజత్వము అనేది ఏంటంటే, మిమ్మల్ని మీరు మోసం చేసుకోబాకండి, మీ మనసును మీరు మోసం చేసుకోబాకండి. ఒక శరీర భావం వదలలేకపోతే అదేం తప్పు కాదు, మనోభావం
వదలలేకపోతే తప్పు కాదు, ఎందుకంటే కాలగమనంలో నిదానంగా జరుగుద్ది. కానీ మహిమలని, మాయలని, అద్భుతాలని ఆశతో, అత్యాశతో నాకు ఎక్కడి నుంచో కష్టపడకుండా వచ్చేయాలి, అన్నీ నాకు కష్టపడకుండా దొరికేయాలి, ఎలా అయినా సరే నేను ఆ కష్టపడకుండా, శ్రమ పడకుండా అన్నిటినీ పొందేయాలి, నాకు రక్షణలు ఉండాలి, నాకు నా వాళ్ళకి ఏం అవ్వకూడదని లేనిపోని కల్పితమైనటువంటి మీరే కల్పించుకొని, ఎవరో కల్పిస్తున్నాడిని నమ్మి మీ మనసుని, మీ బుద్ధిని పాడు చేసుకొని మిమ్మల్ని మీరు పాడు చేసుకోబాకండి. కనీసం మామూలు మనుషులుగా సహజంగా బతకండి. ఈ లోక తీరింతే శరీరం ధరించిన ఎవరైనా శరీరం వదలక తప్పదు. జాతస్య మరణం ధ్రువం. ఇప్పటి వరకు భూమి మీద బతుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేదు. దేవుళ్ళని పూజిస్తున్నాం. ఏం చేసాం? వాళ్ళ సమాధులు కట్టుకొని పూజిస్తున్నాం. వాళ్ళు చనిపోయారు, శరీరం వదిలేశారు. దేవుళ్ళని మనం పూజిస్తున్నా శరీరంతో భూమి మీదకి వచ్చిన వాళ్ళందరూ స్త్రీలైనా పురుషులైనా నువ్వు దేవుళ్ళను, దేవతలను, సమాధులను పూజించుకుంటున్నాం. శరీరంతో వచ్చిన వాళ్ళే తప్ప వాళ్ళు లేరు, శరీరం వదిలేశారు. గురువులు, మహాత్ములు, యోగులు, తపస్సంపన్నులు పోని రకరకాల పేరులతో నువ్వు శరీరంతో భూమి మీదకి వచ్చిన వాళ్ళని ఎవరిని పూజిస్తున్నా మళ్ళీ వాళ్ళ సమాధుల్ని పూజించుకుంటున్నా తప్ప వాళ్ళు ఎవరూ లేరు. ఎంతవరకు దేవుడైనా, గురువైనా, ఎవరైనా, ఎంత మహిమ గలవాళ్ళైనా, మనం ఎన్ని గొప్పలు చెప్పుకున్నా శరీరంతో ధరించిన వాళ్ళ, శరీరంతో భూమి మీదకి వచ్చి తిరిగి ఇక్కడ మేము దేవుళ్ళమనో, మేము గురువులమనో, మేము మహాత్ములమనో వాళ్ళకు వాళ్లే ప్రకటించుకుని ప్రజల చేత ప్రకటించబడిన వాళ్ళు ఎవరో కూడా శరీరం వదిలిపెట్టకుండా, మరణించకుండా, చనిపోకుండా ఒక్కళ్ళు కూడా ఇంతవరకు సృష్టి మొదలైన కానీ ఇప్పుడు వరకు లేరు. ఆ సత్యాన్ని మామూలుగా అంగీకరించరాదు. దీనికి ఎందుకు అంత గోల? ఆ మనసుకు చెప్పు. గోలపడబాకవే మనసా, ఈ మహిమలో, మాయలో, అద్భుతాలని పిచ్చెక్కించుకోబాకవే మనసా, ఏం ఉండవే మనసా. మనం దేవుడు అన్నైనా శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, మనం గురువు అన్నైనా శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి గ్రంథాలు కానీ, జ్ఞాన గ్రంథాలు కానీ, ఇవన్నీ అందించిన వాళ్ళు అందరూ శరీరాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు అందిస్తున్న వాళ్ళు కూడా శరీరాలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మహిమలో, మాయలో, అద్భుతాలు లేవే పిచ్చి మనసా అని దానికి చెప్పండి. అది పరుగులు పెడుతుంది. అదే నమ్ముద్ది. అలాంటి ఈ 10,000 మందిని, 10 లక్షల మందిని ఒక్కడిని కూడా ఏమీ చేయలేకపోయారు. 10,000 మంది మాట దేవుడు ఒక్కడికి కూడా మోక్షం ఇవ్వలేకపోయారు. మోక్షాన్ని పొందిన ఎవరూ కూడా ఒక్కళ్ళకి కూడా మోక్షాన్ని ఇవ్వలేకపోయారు. ఎవరు లేరు. ఎందుకని? మోక్షం అంటే నీ ప్రాణశక్తిని తెలుసుకోవటం కదా. ప్రాణశక్తి, నీ ప్రాణశక్తి నీకు కదా తెలుస్తుంది, వాళ్ళకేడ తెలుస్తుంది? అదే ప్రాణశక్తి నీకు తెలిసినప్పుడు ప్రాణశక్తి స్థితి ఒకటి ఉంది. ఏంటి అంటే అదొక నిశ్చలత్వం, నిర్మలత్వం, అనంతత్వం. దాని తత్వం అందులోకి వెళ్తే తెలుస్తుంది. వెళ్ళినప్పుడు సృష్టి మొత్తం ఉన్న శక్తి ఇదే అని అనుభవం అవుతుంది కనుక ఆ స్థితికి ఆత్మశక్తి అని పేరు పెట్టారు. అప్పుడు నేను ప్రాణశక్తి స్వరూపుడు నేను ఎవరో చెప్పాల ప్రాణశక్తిలోకి వెళ్ళినోళ్ళు. ఎందుకంటే ఇప్పుడు శరీరం అని అనుకుంటున్నాం కాబట్టి, మనసు అనుకుంటున్నాం కాబట్టి మనం ప్రాణశక్తి అనే పదం వాడుతున్నాం. కానీ ప్రాణశక్తి ఎరుకను తెలుసుకున్నటువంటి, మోక్షాన్ని పొందినటువంటి జీవన్ముక్తులైన స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ఏం చెప్పారంటే నేను అనంత ఆత్మశక్తి స్వరూపుణ్ణి అన్నారు. ఎందుకంటే ఉన్నశక్తి అంతా ఒకటి, అదే ఆత్మశక్తి, అదే బ్రహ్మము. అహం బ్రహ్మస్మి, ఆ బ్రహ్మమును నేనే అన్నారు. అది అటువంటి భావన వస్తుంది. అంతే భావన. ఇప్పుడు మన పేరుతో నేను సుబ్బారావుని, నేను పలానా పుల్లారావుని నేను అలా అంటున్నావా, అలా నేను ఆత్మని అన్నారు. అంతే తప్ప ఏం మారిపోవు. మహిమలు, మాయలు, అద్భుతాలు ఏమి ఉండవు. చేయలేదు ఎవరో. అవన్నీ భ్రమలు. ఒకళ్ళు చేశారని పుస్తకాలు ఉన్నాయి కదండి, అక్కడ చెబుతున్నారు, ఇక్కడ చెబుతున్నారంటే కట్టు కథలు కల్పించి రాశారు. చెయ్యలేరు. అది పొందిన వాళ్ళు, నిజంగా పొందిన వాళ్ళు కూడా చేయలేరు. ఎందుకని? పొందటానికి అసలు ఏమీ లేదు. నువ్వు శరీరం అని బతుకుతున్నప్పుడు ఉన్నది అదే ప్రాణశక్తి. నువ్వు మనసు అనుకొని ఊహిస్తున్నప్పుడు ఉన్నది అదే ప్రాణశక్తి. శరీర మనస్సులు అసలు బ్రతికి ఉండటానికి ఆధారమైంది అదే ప్రాణశక్తి. ఉన్నది అదే. ఆ ఉన్నదాన్ని తెలుసుకుంటే కొత్త శక్తులు ఎట్టొస్తే నీకు ఇప్పుడు ఉన్న శక్తి అదే అయితే. అందుకని బుర్రపాటు చేసుకోకండి. ఈ మహిమలు, మాయలు, అద్భుతాలు చెప్పేవాళ్ళ మాటలు నమ్మకండి. 2, 10,000 మందినైనా ఇన్స్పైర్ చేస్తారని విన్నాను అన్నారు. ఏమైనా తోచని గురువు, ఎవరో కొంతమంది గురువులు వెనక పడతారు సమూహం. ఏమీ తెలియదు పాపం వాళ్ళకి. పాపం ఆ తెలియని వాళ్ళు ఏంటి, నమ్ముతారు మనుషుల్ని. దేవుడి పేరు మీద అసలు ఊరికినే నమ్ముతారు మనుషుల్ని. మతాల పేరు మీద, దేవుడి పేరు మీద, మహిమలు, అద్భుతాలు అని పాపం నమ్మేస్తారు. దేవుడు అంటేనే ఒక నమ్మకం ప్రజల్లో. అదేంటో తెలియదు కానీ నమ్మకం అంతే. దేవుడు అంటే ఎవరో తెలియదు. వీళ్ళు రూపం పెట్టి కూర్చుంటారు. అలా నమ్మేసిన వాళ్ళందరికీ వీళ్ళు కూర్చొని వీళ్ళకి అన్నీ తెలిసిపోయినట్టు కనీసం 10,000 మందిని, 1,00,000 మందిని, 1,00,00,000 మందిని ఇన్స్పైర్ చేసేయచ్చు అంటాడు. అనేసిపోతాడు. అంతే అనేసిపోతాడు. అసలు ఆయనే పొందలేదు దాన్ని.
ఏదో పుస్తకాలు రాసేస్తారు కూర్చొని. అలాగే మళ్ళీ ఇంకొక వాక్యం చెప్పారు. ఏంటో తెలుసా? సృష్టిలో నువ్వు ఏదనుకుంటే అది జరిగిపోద్దండ. నువ్వు అనుకుంది సృష్టిలో సృష్టించబడిపోద్దండ. ఈ విభూతులు తీసి, ఉంగరాలు తీసి, వాచీలు తీసి, రకరకాలుగా చేతులు తిప్పి చేస్తూ ఉంటారు. అవన్నీ గారడి విద్యలు, మనం కూడా చేయొచ్చు. అవన్నీ ఇంద్రజాల విద్యలు. ఆల్రెడీ మెజిషియన్స్ బోర్డు చేస్తున్నారు అలాంటి మ్యాజిక్ షోలో. ఈ చదువు అది నేర్చుకుంటూ చేయొచ్చు. అదొక చదువు. మ్యాజిక్ విద్యలు, చేతిలోంచి విభూతి తీయడం ఎలా అని చదువు ఉంది. చదువుకుంటే నువ్వు తీయొచ్చు, ఎదుటోడికి అర్థం కాకుండా. చదువు అది. ఇప్పుడు ఒక డాక్టరు మన శరీరంలో మన అనారోగ్యాలకి డాక్టర్ వైద్యం చేస్తున్నాడు. అది మహిమ కాదు? మహిమానం. ఎందుకని? డాక్టర్ కోర్సు చదువుకుంటున్నారు అందరని మనకు తెలుసు. కానీ మెజిషియన్ కోర్సు కూడా చదువుకుంటున్నారు. నేర్చుకోండి ఆయన, తెలుసుకోండి. ఇంకా అంత దూరం వెళ్ళటంలో మీరు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు మెజిషియన్ కోర్సులు ఉన్నాయి, చదువుకోవచ్చు అని. అది కూడా కోర్సే. చదువుకుంటే ఎదుటి వ్యక్తికి అర్థం కాకుండా ఎన్ని చేయొచ్చు. ఒక డాక్టర్ ఎలా అయితే మన శరీరంలో మనకు తెలియని జబ్బుల్ని ఆయన ఎలా నయం చేస్తున్నాడో మందులతో, ఒక ఇంజనీరు మన స్థలంలో, మన సొంత స్థలంలో మనకు తెలియని ఇంటిని, మనం కావాలనుకున్న ఇంటిని ఆయన ఎలా కట్టి పెడుతున్నాడో, అలా ఎక్కడైనా చూడండి మనకు తెలియని వాళ్ళు చేస్తున్నారు. ఓ బస్సు ఎక్కితే బస్సు ఎలా తోలాలో మనకు తెలియదు, రైలు ఎలా తోలాలో మనకు తెలియదు, విమానం ఎలా తోలాలో మనకు తెలియదు. మీకెందుకు, మీరు కూర్చోండి, మేము తీసుకుపోతాం అంటున్నారు వాళ్ళు. ఒక సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చొని టికెట్ కొనుక్కుంటే ఆ సినిమా ఎలా తీయాలో తెలియదు, ఏం చేశారో తెలియదు, ఎలా జరుగుతుందో తెలియదు. మీకు ఎందుకు ఆ గొడవ అంతా చూసి ఆనందించి వెళ్ళిపోండి అంటున్నారు. ఆయా రంగాల్లో వాళ్ళు చదువుకున్నారు, నిపుణత సాధించారు. అంతే తప్ప అక్కడ ఏం లేవు. ఇంద్రజాల విద్యలు, మ్యాజిక్ మెజిషియన్స్ విద్యలు మనం నేర్చుకుంటే మనం కూడా గాలిలో నడవచ్చు, నీళ్ల మీద నడవచ్చు, అవన్నీ చేసి చూపించారు. ఏంటంటే నిజంగా ఈ మహిమలు అలా నడవచ్చు అని మీరు అడుగుతారేమో. నడిచినట్టు కనపడేటువంటి, ఎదుటి మనిషిని భ్రమకు గురి చేసేటువంటి కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ విధానాల ప్రకారం చేయొచ్చు. అదేమి మహిమ కాదు, అక్కడ సత్యతే ఉంది. దాన్ని పరిశీలిస్తే ఆ సత్యం ఏంటో దొరుకుతుంది. ఆ సత్యాన్ని నీకు చెప్పకుండా చేయటం అంతే. ఎండమావుల్లో నీళ్లు ఉన్నట్టు కనపడతాయి. అదేంటి? అక్కడ సత్యమే. ఎండమావుల్లో నీళ్లు ఉన్నట్టు కనపడటానికి కారణం ఏంటంటే సూర్యరశ్మి భూమి మీద పడి మళ్ళీ అక్కడ రివర్స్ అయింది. అది భూమిలోకి ప్రసరించలేక అదే చోట రివర్స్ అయ్యి అలా అక్కడే ఉండటం, వ్యాపించి ఉండటం చేత దూరం నుంచి అది నీళ్లుగా కనపడుతుందంటే అక్కడ అసత్యతే ఉంది. ఆ సత్యం తెలుసుకుంటే చాలా ఈ సూర్యకిరణాలు అవి భూమిలోకి చొచ్చుకుపోలేక అక్కడ ఎదురు తిరిగి రివర్స్ అయినాయి అని అక్కడక్కడ వ్యాపించినట్టుగా నీళ్ల మోడుగులా సూర్యకిరణాల వలన కనపడుతుందని. సూర్యుడు లేనప్పుడు ఎండమావులు కనపడవు అసలు. అలా ప్రతి మ్యాజిక్కి ఒక ప్రక్రియ చేయటానికి ఏదో ఉంది. దాన్ని నేర్చుకుంటే చేయొచ్చు. అందుకని మహిమల అద్భుతాలు ఉండవు. అది మనసు యొక్క భ్రమ. అంటే కష్టపడకుండా బతికేయాలని, సుఖపడిపోవాలని, ఇబ్బందులు రాకూడదని, బాధలు రాకూడదని, ఎప్పుడూ నేను హాయిగా సుఖంగా బతకాలని, ఎల్లకాలం నేను చావు లేకుండా అలా వేల వేల లక్షల కోట్ల సంవత్సరాలు నేను నా వాళ్ళు సంతోషంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సకల సౌభాగ్యాలతో సౌకర్యాలతో బతికేయాలని కాంక్ష. దానికి మనసు ఇన్ని నమ్ముతుంది, కానీ ఏది జరగదు. ఇంతవరకు శరీరం వదలకుండా భూమి మీద ఉన్నోళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఇది శరీరంతో వచ్చినోడు. తప్పదు. అందుకని ఈ పిచ్చి పెట్టుకోబాకండి. ఈ సృష్టిలో ఏం జరగవో, నువ్వు అనుకున్నవన్నీ జరిగిపోతాయా? ఎవరు చెప్పారు? రమణ మహర్షికి భుజం మీద క్యాన్సర్ పుండు వచ్చింది. 3 సార్లు కత్తులతో కోసి ఆపరేషన్ చేశారు. దానికి తగ్గలది. దాంతోనే చనిపోయారు ఆయన. రామకృష్ణ పరమహంసకి గొంతు క్యాన్సర్ వచ్చింది. గొంతులో క్యాన్సర్ పుండు వచ్చింది, తగ్గల. విపరీతమైన బాధకు లోనయ్యారు, దాంతోనే చనిపోయారు ఆయన. వివేకానందుడు ఇటువంటి వాళ్ళందరికీ హై బీపీ, షుగరు ఇటువంటివన్నీ ఉన్నాయి. వివేకానందుడు చివరిలో నరాలు చిట్లిపోయి హై బీపీతో చనిపోయారని అక్కడక్కడ విన్నాను. మరి అలా ఎంతో మంది మహాత్ముల్ని గమనిస్తే అసలు వీళ్ళ జీవితంలో ఎన్ని బాధలు పడ్డారంటే అందరికీ అనారోగ్యాలు ఒకటి ఉన్నాయి. అందరూ ఏదో ఒక బాధతోనే మరణించారు. శారీరక పరమైన బాధలను తప్పించుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఇంకేంటి, ఏదో అనుకుంటే సృష్టి జరిగిపోవటం ఏంటి? అసలు నువ్వు అనుకుంటే డబ్బులు వచ్చేయటం, నువ్వు అనుకుంటే వస్తువులు వచ్చేయటం, నువ్వు అనుకున్నవన్నీ జరిగిపోవటం, నువ్వు అనుకున్నట్టుగానే జరిగిపోవటం ఏంటి? ఆ సొంత జబ్బులే తగ్గలే. అక్కడ ఆ మహాత్ములు జీవించి చూపించారు కదా. తగ్గితే ఆయన తగ్గించుకునేవాళ్ళు కదా.
కృష్ణ భగవానుడు ఎలా చనిపోయారు? ఎవరో బాణం దెబ్బ కొడితే కాలుకే ఆ బాణం దెబ్బతో ఆయన శరీరం వదిలేశారు. దానికి మళ్ళీ కృష్ణ భగవానుడు అంతటి వాడిని, జీవన్ముక్తుడిని, భగవద్గీత బోధించిన వాడిని, విష్ణుమూర్తి అవతారం దేవుడిని కీర్తించేటువంటి కృష్ణ భగవానుడిని గాంధారి శపించింది. నీ వంశం సర్వనాశనం అయిపోద్ది, నువ్వు కూడా ఇలాగే మానసిక క్షోభకు గురవుతావు, చివరిలో నువ్వు అంతమైపోతావని. అంటే ఇదంతా మనకు ఎందుకు చూపించారు? నేను ఎవరిని తక్కువ చేయట్లే అంటే, వాస్తవంగా జీవించండి, ప్రాక్టికల్గా జీవించండి, మహిమల మాయలు అద్భుతాలు లేవు, ఆయన మరణం కూడా మనలాగా సహజంగానే జరిగింది అని. శ్రీరామచంద్రుడు సరయూ నదిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయారని చెబుతాడు అంతే. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి, అందరి మరణాలు సహజంగానే ఉన్నాయి. కొందరు వాళ్ళంతటా వాళ్ళే శరీరాలు వదిలేయాలనుకొని వెళ్ళిపోయారు అంతే, వదిలేసుకుంటూ వెళ్ళిపోయారు. అలా సజీవ సమాధులు చేసుకున్న వాళ్ళు 7 మంది ఉన్నారు. ఎందుకు చాలులే, ఇంకా బతికాము, ఇంకెంతకాలం బతుకుతాము, ఇంకా చాలని వాళ్ళే పొడిపిచ్చేసుకున్నారు. సజీవ సమాధి అంటే ఏంటి? బతుకుండగా సమాధి చేశారు, లోపల గాలాడక చనిపోతారు. అది చాలా కామన్ విషయం అంతే. అవన్నీ అద్భుతాలు మహిమలు కాదు. నాకు అలా ఇష్టం ఉండదు కాబట్టి, నేను ఎప్పుడు బతికుండాలని కోరుకుంటాను కాబట్టి కాదు, వాళ్ళకి అర్థమైన జ్ఞానం ప్రకారం. అలా ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకోవట్లేదు చాలామంది. ఎందుకు చేసుకుంటున్నారు? బతకలేక. అంటే బతుకులో కోరికలు సరిపోక, తీర్చుకోవటానికి సరిపోక, తృప్తి పడక, నిరంతరం ఆ దుఃఖంలో కొట్టుకుపోయి నేను అనుకున్నట్టే జరగాలి అన్న భావనలో మనసు పాడు చేసుకుని పిచ్చెక్కి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. లేదా ఎందుకు? మామూలుగానే బతకచ్చు. భిక్షకులే కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా హాయిగా బతికేస్తున్నారు. ఇంత అన్నం తినేసి రోడ్లు పక్కన పడుకొని బతికేస్తున్నారు. అందుకని మానసిక పిచ్చెక్కించుకోబాకండి. మానసిక పిచ్చ మహిమలు, మాయలు, అద్భుతాలు, ఇటువంటి సందేహాలు, అపోహలు ఇంకా నాకు చాలా ఉన్నాయి అన్నారు ఆయన. అపోహలు ఏం చెప్పలేదు, కానీ అసలు ఎటువంటి అపోహ నమ్మకండి. అటువంటి మహిమలు, మాయలు, అద్భుతాలు, అపోహలు కలిగించేటువంటి గ్రంథాలు మిమ్మల్ని మోసం చేస్తున్నాయి. ఆ గ్రంథాలు రాసిన వాళ్ళు మోసం చేస్తున్నారు. అవన్నీ మా దగ్గర జరుగుతున్నాయి, మాకు దేవుడు మా చెవిలో గుసగుసలాడుతున్నాడు, మేము చేయగలం, ఆ మహిమలు చేయగలం, మాయలు చేయగలం, అద్భుతాలు చేయగలం అన్నోళ్ళు అందరూ కూడా మిమ్మల్ని మోసదారి వైపు తీసుకెళ్తున్నారు. కావాలంటే మీరు అవి చెప్పి ఇప్పుడు ఎవరైనా జీవించి ఉంటే అలా చెబుతున్న వాళ్ళు వాళ్ళ సొంత జీవితాలు పరిశీలించండి, వాళ్ళ సొంత శరీరాన్ని పరిశీలించండి, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నటువంటి భక్తులు, శిష్యులు, సమూహాలను గమనించి చూడండి. అందరి జీవితాల్లోనూ సామాన్యత ఒకటి ఉంటుంది. ఏంటో తెలుసా? అందరూ కష్ట నష్టాలు, బాధలకు గురవుతూనే ఉంటారు. కానీ అదొక దైవత్వము, దైవ ప్రచారం, మత ప్రచారం అని చెప్పి మహిమలు మాత్రమే చెబుతారు. ఎవరికో జరిగిన లాభాలు అవే చెబుతారు. ఇప్పుడు హాస్పిటల్లో 100 మంది జాయిన్ అయ్యారు, అందరూ 100 మంది చచ్చిపోతారా? పాపం ప్రాణభీతితో, భయంతో జాయిన్ అయిన వాళ్ళందరూ ఏదో వాళ్ళ దేవుడికి మొక్కుంటారు, వాళ్ళ గురువుకు మొక్కుంటారు, వాళ్ళ మాతాజీకి మొక్కుంటారు. ఎందుకని? ప్రాణ భయం ఉంటుందిగా. అందుకని బతికిరాగానే మా గురువు గారి దయ, మా దేవుడి దయ, మేము చచ్చిపోయేవాళ్ళం, మేము ప్రాణం లేచి వచ్చింది, చివరిదాకా వెళ్ళి బతికొచ్చానంటాడు. దాన్ని ఇప్పుడు సభల మీద, వేదికల మీద చెప్పించేస్తారు. మరి చచ్చిపోయిన వాళ్ళని వెనక్కి తిరిగి చచ్చిపోయిన వాళ్ళు 7 మంది ఉన్నారుగా, వాళ్ళ పేర్లు చెప్ప ఎంతమంది చచ్చిపోయారని. రేపు నువ్వు కూడా చచ్చిపోతావు, మళ్ళీ అది చెప్పరు. ఇంతకీ అసలు చావకుండా బతికినాడు ఒక్కడికో లేడు సార్. అపోహలు కల్పించుకొని బుర్రలు పాడు చేసుకోకండి. ఈ విన్న వాళ్ళలో ఒక్కళ్ళకి సరిగ్గా అర్థమైనా చాలు. ఎందుకంటే ప్రపంచం ఎప్పుడు ఎవరు ఎంతమంది మహాత్ములు ఎంతకాలం నుంచి చెబుతున్నారు, ప్రపంచం మారిందా? ప్రపంచానికి ఎప్పుడు కూడా ఆశ, అత్యాశ, దురాశ. నిరంతరం నేను బాగా బతికేయాలి, నాకు రక్షణ, ఆ రక్షణ కోసం భయం, ఆ భయానికి రక్షణ. ఎందుకు ఇది అంటే నేను బాగా బతికేయాలి, లోక తీరును ఒప్పుకోను, మరణాన్ని ఒప్పుకోను, కష్టాలు ఒప్పుకోను, సహజమైనటువంటి ఇబ్బందులు ఒప్పుకోను, మంచిగా బతకను, చెడు చేయకుండా ఉండలేను, ఆయన నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, అయినా నన్ను రక్షించేవాడు కావాలి. అలా అనుకునే వాళ్ళు మొత్తం లోకమంతా 99% వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఉన్నంతకాలం ఈ అపోహలు, ఈ మహిమలు, ఈ మాయలు, ఈ అద్భుతాలు, ఈ గ్రంథాలు వస్తానే ఉంటాయి, మనుషుల్ని తప్పుదోవ పట్టిస్తానే ఉంటాయి. నిజాయితీ పరులు ప్రపంచంలో 1% ఉండటం కూడా కష్టం. ఎందుకంటే ఒక సత్యహరిశ్చంద్రుడి పేరు ఆనాటి నుంచి ఈనాటికి ఆయన ఒక్కడే మిగిలాడు. ఓ ధర్మరాజు ఆనాటి నుంచి ఈనాటికి ఆయన ఒక్కడి పేరు మిగిలింది. పేర్లే అసలు ఎవరైనా గొప్ప గొప్ప పేర్లు చెప్పుకుందంటే ఎవరు లేరు. ఎప్పుడో ధర్మంగా బతికాడు, అప్పటి నుంచి ఇప్పటికి శ్రీరామచంద్రుడి పేరు ఒకటే మిగిలింది. ఏంటి ఎన్ని వందల వేల లక్షల సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఏది మానవాళి పేరు? ధర్మంగా బతికినోళ్ళు, సత్యంగా బతికినోళ్ళు, మాట తప్పకుండా జీవితకాలం బతికినోళ్ళు ఎవరో లేరు. గట్టిగా 10 పేర్లు కూడా వినపడం మనకి.
ఇక ఆలోచించి చూడండి. కోటాను కోట్ల ప్రపంచంలో ఇప్పటికే 840 కోట్లు ఉన్నారు సుమారుగా. రౌండ్ ఫిగర్ 900 కోట్లు అనుకోండి, లేదా 850 అనుకోండి. ఇప్పుడు ఎంతమంది మహాత్ముల పేర్లు వినపడుతున్నాయి మీకు? ఎంతమంది సత్యంగా ఉంటారు? ఏం లేదు, తెల్లారి లెగిస్తే ఇప్పుడు నేను ఎలా, నా సుఖం ఎలా, ఇంట్లో భార్యాభర్తల నుంచి, తల్లిదండ్రుల నుంచి, తండ్రి బిడ్డల నుంచి, తల్లి బిడ్డల నుంచి అందరూ గొడవలు పడతానే ఉంటారు. ఎవరికాళ్ళకి వాళ్ళ సుఖమే కావాలి. ఆధ్యాత్మికత నీ తత్వాన్ని తెలుసుకొని చెబుతుంది, నీ సంపూర్ణతను తెలుసుకొని చెబుతుంది. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. కుదిరితే ప్రయత్నించండి, కుదరకపోతే కనీసం అపోహల్లో కన్నా వెళ్ళబాకండి. వాస్తవ జీవితంలో ఉంటే కనీసం మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకోకుండా ఉంటే కనీసం సహజత్వపు జీవితాన్ని ఆనందంగా జీవిస్తారు. మభ్యపెట్టుకొని ఎవరో మీకు చెప్పే భ్రమలకు లోనై నాకు ఇంకేదో వస్తుంది, ఏ దేవుడో రక్షిస్తాడు, ఎవరో కాపాడుతారంటే మీ దగ్గర ఉన్న చిల్లర కూడా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. మీ దగ్గర కొద్ది గొప్ప ఉన్న కూడా వాళ్ళకి దక్షిణ రూపంలో చెల్లిస్తున్నారు, వాళ్ళకి సేవలు చేస్తున్నారు, వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఉన్న మీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు తెలుసుకోకుండా. ఏదైనా మతాలు, మార్గాలు, గురువులు, వ్యవస్థ, ప్రపంచంలో ఉన్న అన్ని రకాల విధానాలు వచ్చింది మిమ్మల్ని మీకు తెలియజెప్పటానికి. ఆ అనంత ఆత్మశక్తి ఎరుకని దైవము పేరుతో చెప్పే ప్రయత్నం చేశారు. అవి సత్కార్యాల కోసమే వచ్చినాయి, కానీ వాటిని దుష్కార్యాలుగా మోసపూరితంగా తయారు చేసి వినియోగించుకునే వాళ్ళు కొంతమంది అందులో దూరిపోయారు. కాబట్టి జాగ్రత్తగా ఎరుకుతో వెళ్ళండి, ఆలోచించి చూడండి, అర్థమైతే ఆచరించుకోండి. అర్థం కాకపోతే నేను సామాన్యుణ్ణి, ఒకవేళ నేను చెప్పింది నచ్చకపోతే అతి సామాన్యుణ్ణి, మీ పాదాలకు నమస్కారం, అసలు ఇది వినబాకండి, విని మీ సమయం వృధా చేసుకోబాకండి, మీకు నచ్చిన మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. అర్థమయ్యి ఆచరించుకుంటున్న వాళ్ళకి ఏదైనా సందేహం ఉంటే తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. మళ్ళీ నాకు తెలిస్తే చెప్పే ప్రయత్నం చేస్తాను. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.